फूलों के पंखों में है क्या, हाँ, तितलियों के रंगों में है क्या सुकून है। गुगु छोटे छोटे राज में सुकून है, कुदरत के हर साज में सुकून है। बारिशों में सुकून, गुजारिशों में सुकून, ख्वाहिशों में भी तो है सुकून, है ना। शबनमी रात का चांद भी है सुकून, फूलों की खुशबुओं में सुकून, सुकून है। झरने की आवाज में सुकून है, एहसास में सुकून है, सुकून है ना। ओम शांति। एक पौराणिक कथा है। पौराणिक कथा उंदी जिसमें एक राजा है जिसका नाम है पुष्यमित्र। ఒక రాజు, వారి పేరు పుష్యమిత్ర. वो एक बहुत बड़ा यज्ञ करता है వారు ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తారు. और यज्ञ की अंतिम आहुति होने के बाद उसी रात्रि पर जो भी अतिथि आए हैं उनके लिए एक भव्य आयोजन करता है। యజ్ఞం యొక్క అంతిమ రోజు, అంతిమ రాత్రి వచ్చినటువంటి గెస్ట్లందరికీ కూడా భోజనంని ఏర్పాటు చేస్తారు. గొప్ప ఆతిథ్యాన్ని వారు ఏర్పాటు చేస్తారు. उस आयोजन में नृत्य है, संगीत है, राग रंग होता है। ఆ యొక్క కార్యక్రమంలో నాట్యము, పాటలు, సంగీతము అన్నీ కూడా ఉంటాయి. और उस यज्ञ के जो मुख्य ऋषि थे वो थे ऋषि पतंजलि। ఆ యజ్ఞంలో ముఖ్యమైన వారు ఋషి పతంజలి. तो उनका जो शिष्य होता है उसका नाम होता है चैत्र। వారి శిష్యుడు చైత్ర. जब चैत्र देखता है कि उसके गुरु उस नृत्योत्सव में भाग ले रहे तो उसके मन में बहुत दुविधा होती है। ఆ శిష్యుడు చూస్తారనమాట, ఆ నాట్యం చేసే దాంట్లో వారి యొక్క గురువు గారు పాత్ర వహిస్తున్నారు. ఇతడికి మనసులో అనేక రకమైన ఆలోచనలు మొదలవుతున్నాయి. लौट कर जब वो आते हैं तो उसका मन नहीं लगता है किसी भाष्य सूत्र में पतंजलि के सिखाई हुई शिक्षा में। అయితే మనసు అనిపించట్లేదు తనకి, పతంజలి గారు నేర్పించిన సూత్రాలు మనసు లోపలికి వెళ్ళట్లేదు ఇప్పుడు, ఎందుకంటే గురువు గారు నాట్యంలో పాల్గొన్నారు కదా. उसके मन में होता है कि गुरु तो वैराग्य का प्रतीक है और इस तरह के आयोजनों में उन्होंने भाग नहीं लेना चाहिए। ఎందుకంటే శిష్యుడి మనసులో ఒకటే ఆలోచన ఉంది, గురువు గారు అంటేనే వైరాగ్యంతో జోడించబడినటువంటి వ్యక్తి కదా, ఇలాంటి కార్యక్రమాల్లో ఎలాగెందుకు పాల్గొన్నారు అన్న ప్రశ్న. तो एक बार जब महर्षि पतंजलि भाषण दे रहे होते हैं अपने शिष्यों को, तब वो चैत्र बीच में रोक कर पूछता है। అయితే ఒకసారి పతంజలి గారు స్పీచ్ చెప్తూ ఉంటే, భాషణ ఇస్తూ ఉంటే, ఈ యొక్క చైత్ర అనేటువంటి శిష్యుడు నిలబడి ప్రశ్నిస్తారు. वो पूछता है चित्त वृत्ति निरोधः, इसमें नृत्य, राग रंग और गीत का क्या रोल है? చిత్తవృత్తి నిరోధ కదా, మరి దీంట్లో పాటలు, సంగీతము, ఆడడము ఇవన్నీ ఎందుకు చేశారు, దీని యొక్క పాత్ర ఏంటి వీటిల్లో? गुरु मुस्कुराते हैं और वो समझ जाते हैं कि शिष्य की क्या मंशा है। గురువు గారికి అర్థమవుతుంది శిష్యుడు ఏం ఆలోచిస్తున్నారు అని. वो कहते हैं कि इनडायरेक्टली तुम ये पूछना चाहते हो कि उस रात मैंने उस नृत्योत्सव में क्यों भाग लिया था। ఇండైరెక్ట్గా మీరు ఇది అడగాలనుకుంటున్నారు కదా, ఆ రోజు
నృత్యం కార్యక్రమంలో నేనెందుకు పాల్గొన్నాను అన్న విషయం కదా మీకు ప్రశ్నిస్తున్నారు ఇండైరెక్ట్గా. तो गुरु कहते हैं कि आत्मा का जो मूल स्वभाव है वो है रस. గురుగారు చెప్తారు ఆత్మ యొక్క మూల స్వభావం ఏంటి అంటే రస్. रसय वे सह, ऐसा एक श्लोक है, रसे व वे सह, जिसका अर्थ है कि आत्मा अपने आप में रसपूर्ण है. ఒక శ్లోకం ఉంది, దాంట్లో ఏంటి అంటే ఆత్మ తనలో తను రసపూర్ణమై ఉన్నది వాస్తవానికి. परंतु आत्मा जब इस रस को विकृत और अशुद्ध कर देती है तब पतन होता है. కానీ ఆత్మ ఎప్పుడైతే ఈ యొక్క రసంతో పరిపూర్ణమై ఉన్న ఆత్మ కానీ వికృతం చేసేసింది, అశుద్ధం చేసింది అంటే అప్పుడు అపవిత్రమైపోతుంది ఆత్మ. वास्तव में संयम अर्थात आत्मशुद्धि अर्थात वो जो रस है उसमें जो विकृति आई है, अशुद्धि आई है, उसको शुद्ध करना. వాస్తవానికి ఏదైతే ఆత్మలో అశుద్ధి ఉందో దాన్నంతా కూడా శుద్ధి చేయడమే చేయాల్సిన పని. इसलिए ऐसा नहीं कहा जा सकता है कि जो संयमी पुरुष है वो भागता है, वो पलायन करता है. కాబట్టి సంయమం ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళిపోతాడు, పారిపోతాడు. जैसे कि ये ऐसे ही हो जाए, गुरु कहते हैं कि कोई महिला भोजन बनाना बंद कर दे भिखारियों के डर से, या फिर कोई दान देना बंद कर दे कि उसको डर है कि मुझे लूट ना ले संसार के लोग. అయితే బికారి వస్తూ ఉంటారు ప్రతిరోజు అని చెప్పి ఒక మహిళ వంట మానేస్తే ఎలా ఉంటుంది? అదేవిధంగా దానం చేసేవాళ్ళు నేను ఇంకా దానం చేస్తూ ఉంటే నన్ను మొత్తం దోచుకుంటారు అని చెప్పేసి దానం చేయడం మానేస్తే ఎలా ఉంటుంది? संयम अर्थात आत्म विरोध नहीं है, आत्मशुद्धि है. సంయమం అంటే ఆత్మ విరోధం కాదు, ఆత్మశుద్ధి. संयम अर्थात जो रस है उससे भागना नहीं है, उसके विशुद्ध स्वरूप को स्वीकार करना है. సంయమం అంటే పరిగెట్టడం కాదు, పారిపోవడం కాదు, దాని యొక్క స్వీకరించడం, రసాన్ని స్వీకరించడం, కానీ శుద్ధమైన స్థితిలో స్వీకరించడం. और आत्मा जब अपने संपूर्ण विशुद्ध स्वरूप में स्थित है तो वो निरंतर नाच रही है और निरंतर गा रही है. ఆత్మ తన యొక్క విశుద్ధమైన స్వరూపంలో స్థితి అయి ఉంటే వాస్తవానికి, ఎందుకంటే రసంతో నిండి ఉంది, అప్పుడు సహజంగానే అది నాట్యం చేస్తూనే ఉంటుంది. ఆత్మ అన్ని రసాలతో నిండుగా ఉంది కాబట్టి. आत्मा सच्चित आनंद स्वरूप है. ఆత్మ సచ్చిత్ ఆనంద స్వరూపం. और यदि हम इस सृष्टि को देखो तो सारे तरफ एक आनंद का नृत्य ही चल रहा है. సృష్టిలో మనం ఎక్కడ చూసినా కానీ నలువైపులా ఆనందం యొక్క నృత్యమే నడుస్తోంది. चारों तरफ सृष्टि का एक नृत्य चालू है. నలువైపులా సృష్టిలో ఒక నాట్యం నడుస్తూ ఉంది. सूरज जो उगता है वो एक नृत्य है, बादलों का नृत्य है, झरनों का नृत्य है, नदियों का नृत्य है, सागर का नृत्य है, हवाओं का नृत्य है, पेड़ों का नृत्य है, सब जगह नृत्य ही नृत्य है. సూర్యుడు ఉదయిస్తున్నారు, అదొక నాట్యం. మేఘాలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, వాటి యొక్క నాట్యం. సలేర్లు ప్రవహిస్తున్నాయి, అది వాటి యొక్క నాట్యం. ప్రతిదీ నాట్యం చేస్తూనే ఉన్నాయి సృష్టిలో. और आत्मा का स्वरूप भी वास्तव में नृत्य ही है. వాస్తవానికి ఆత్మ యొక్క స్వరూపం కూడా నృత్యమే. तो संयम अर्थात अध्यात्म अर्थात रिस्ट्रेंड अर्थात दमन नहीं, पलायन नहीं. కాబట్టి సంయమము అంటే పారిపోవడమో, తప్పించుకోవడమో, వదిలేయడమో కాదు ఆధ్యాత్మికత అంటే. परंतु जो आत्मा का विशुद्ध स्वरूप है उसमें स्थित हो जाना है. ఆత్మ యొక్క విశుద్ధ స్వరూపం ఏదైతే ఉందో దాంట్లో స్థితి అయి ఉండడం. और वो जो स्वरूप है, जैसे कहा, वो संपूर्ण सत्य स्वरूप है, संपूर्ण सच्चित आनंद स्वरूप है. మరి ఆ స్వరూపం ఏంటి అంటే చెప్పడం జరిగింది కదా, సచ్చిత్ ఆనంద స్వరూపం. वो सत्य है, वो शिव है, वो सुंदरम है. అలాగే సత్యం, శివం, సుందరం కూడా. जो सत्य है वही शिव है और जो शिव है वही सुंदरम है. మరి వారు కూడా
సత్యమైన వారు, సుందరమైన వారు, వారే శివుడు. ट्रू ब्यूटी इज ट्रुथ, ट्रुथ ब्यूटी ऐसा कहते हैं. ट्रू ब्यूटी जो है वही ट्रुथ है और जो ट्रुथ है वही ट्रू ब्यूटी है. సత్యత ఏదైతే ఉందో అది సత్యమైన అందం. సత్యమైన అందం అని దేన్ని అంటాము అంటే సత్యాన్ని అంటాం. इसलिए हम आप जो यहाँ सब आए हैं इस नए आध्यात्मिक वातावरण में, और यहाँ आपको जो भी बताया जा रहा है वो दमन नहीं है, वो संयम के लिए नहीं है, परंतु वास्तविक संयम क्या है, वास्तविक स्वरूप क्या है आत्मा, उसकी पहचान के लिए आप सब यहाँ आए हैं. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు సంయమం నేర్చుకోవడం కోసము. అదేమి అదిమేయబడ్డము, తొక్కేయబడ్డము, వదిలేయడము దానికోసం మీరు రాలేదు. आध्यात्मिक जीवन में आपने देखा होगा यहाँ एक नियम है कि सुबह सुबह सभी उठते हैं, 4 बजे मेडिटेशन करते हैं. ఆధ్యాత్మిక నియమంలో మీరందరూ చూసింటారు, తెల్లవారుజామున ఇక్కడ వాళ్ళందరూ 4 గంటలకి లేగడం, మెడిటేషన్ చేయడం మీకు అందరికీ తెలుసు ఆ విషయం. हो सकता है आप में से ऐसे कई सारे हो जो कभी भी इतना जल्दी कभी नहीं उठते होंगे और उनके लिए उठना बहुत कठिन हो रहा है. మీలో కూడా చాలా మందికి ఇంత ఉదయాన్నే లేగడం అసలు అలవాటే లేదు, కానీ ఇంత ఉదయాన్నే లేగడం కఠినం కూడా మీకు అనిపించింది ఇక్కడ ఉండి మీకు. परंतु यहाँ पर या इस आध्यात्मिक संस्था में आप देखेंगे ये नियम लगभग सभी फॉलो करते हैं और बहुत सहजता से करते हैं. అయితే ఈ నియమాన్ని ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఇక్కడ వాళ్ళందరూ కూడా మెజారిటీ ఫాలో చేస్తారు, రోజు ఫాలో చేస్తారు. क्योंकि आत्मा जैसे जैसे शुद्ध होती जाती है उसे सतोप्रधानता बहुत प्रिय लगने लगती है. ఎందుకంటే ఆత్మ శుద్ధి అవుతూ ఉంటుంది, దానికి సతోప్రధానత చాలా ప్రియం అనిపిస్తూ ఉంటుంది. और सुबह का ये जो समय होता है ये संपूर्ण शुद्ध प्राणवायु से भरपूर होता है. ఉదయాన్నే ఏదైతే తెల్లవారుజామున ఉందో 4 గంటల ఇది సతోప్రధానమైనటువంటి వాయుమండలంతో నిండుగా ఉంటుంది. जितना जल्दी हम उठेंगे उतनी अधिक प्राणवायु वातावरण में होती है. ప్రాణవాయువు ఉదయం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత మనం ఉదయం లేస్తామో అంత ఎక్కువ ప్రాణవాయువుని మనం తీసుకోగలుగుతాం. ఉదయం అంత ఎక్కువ ఉంటుంది ప్రాణవాయువు. जितनी ज्यादा हम में प्राणवायु होगी उतने हम कम बीमार रहेंगे. ఎంతగా మనం ప్రాణవాయువును తీసుకుంటామో మనలో ఉంటుందో అంతగా తక్కువ వ్యాధుల బారిన పడతాము. जितना हम प्राणवायु को अपने अंदर बढ़ाएंगे और प्राणवायु को आकर्षित करेंगे, एब्जॉर्ब करेंगे, उतनी हमारी ऊर्जा और शक्ति बढ़ेगी. ఎంతెంత మనం ప్రాణవాయువుని మనలో పెంచుకుంటామో అదే విధంగా మనలో గ్రహిస్తూ ఉంటామో అంతగా మనలో శక్తి పెరుగుతూ ఉంటుంది. तो आज का हमारा जो टॉपिक है वो है द डांस ऑफ एनर्जी. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటి అంటే శక్తి యొక్క నృత్యం. आज हम चर्चा करेंगे ऊर्जा की, शक्ति की, प्राण की. ఈరోజు మనము డిస్కషన్ చేసుకుంటాం అన్నమాట. శక్తి, ఊర్జ, ప్రాణశక్తి కోసం మాట్లాడుకుంటాం మనం. इसी को अलग अलग भाषा में अलग अलग नाम दिए गए हैं. कोई भाषा इसे ची कहती है, कोई इसे की कहता है. దీన్ని రకరకాల భాషల వాళ్ళు చీ అంటారు, కొంతమంది కీ అంటారు, రకరకాల భాషలు. उसी को भारतीय संस्कृति में प्राण ऊर्जा, प्राण शक्ति या संजीवनी शक्ति कहते हैं. దాన్నే సంజీవిని శక్తి, ప్రాణ ఊర్జ, ప్రాణశక్తి అని భారతీయ భాషలో మాట్లాడతారు. तो ये जो ऊर्जा है इसको हम अपने अंदर कैसे भरे? మరి ఈ యొక్క ప్రాణశక్తిని నాలో ఎలా నింపుకోవాలి? ये शक्ति किन बातों से बढ़ती है और किन बातों से घटती है, इसकी चर्चा आज हम करेंगे. ఈ శక్తి ఎందుకంటే ప్రాణవాయువు పెరిగితే వ్యాధుల బారిన పడం కదా, మరి ఎలా పెరుగుతుంది, పెంచుకునే విధానాలు ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. जितनी प्राण शक्ति कम उतनी अधिक बीमारियां. ఎంత ప్రాణశక్తి మన శరీరంలో తక్కువ ఉంటుందో అంత అధిక వ్యాధులు వస్తాయి. जितना व्यक्ति निगेटिविटी से भरा होता है उतनी प्राण शक्ति कम. ఎవరిలో అయితే నెగటివిటీ ఎంత ఎక్కువ ఉంటుందో అంతగా వాళ్ళలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. जितना आत्मा में विकार ज्यादा उतनी प्राण शक्ति कम. వికారాలు ఎవరిలో ఎంత ఎక్కువ ఉంటాయో అంతగా వాళ్ళలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. और जैसे जैसे आत्मा प्राण शक्ति से भरती जाती है उसमें शुद्धि बढ़ती जाती है, उसमें पावर आने लगती है. ఎలాగైతే ఆత్మలో ప్రాణశక్తి పెరుగుతుందో, శుద్ధి పెరుగుతుందో, అప్పుడు శక్తి పెరుగుతుంది.
तो आज के इस एनर्जी ऑफ डांस क्लास में हम 7 बातें देखेंगे। ఇది ఎనర్జీ యొక్క డాన్స్ క్లాస్, శక్తి యొక్క నృత్యం. దీంట్లో 7 విషయాలు మనం చూస్తాము. जिनके पास डायरी है वो डायरी निकालेंगे और ये सारी बातें नोट करेंगे, क्योंकि ये बातें केवल सुनने की नहीं है, यहाँ से जाकर करने की है। మీ దగ్గర డైరీ ఉంటే కనుక తీయండి, నోట్ చేసుకోండి. ఇవి వినే విషయాలు కాదు, ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సిన విషయాలు ఇవంతా కూడా. डायरी अगर नहीं है तो मोबाइल में नोट करेंगे। డైరీ లేకపోతే మొబైల్లో నోట్ చేసుకోవడం వచ్చిన వాళ్ళు మొబైల్లో నోట్ చేసుకోండి. तो सभी अपनी अपनी डायरी या सब रेडी करके रखेंगे। ఇంకెవరి దగ్గర అయితే లేదో, రాసుకోవడం రాదో కంగారు పడకండి. ఇక్కడ రికార్డింగ్ కూడా అవుతుంది, మీకు అందుతుంది కూడా. రాసుకోవడం రాని వాళ్ళు रिकॉर्डिंग मल्ली मल्ली विंटू ఉండండి. और जो 7 बातें हम बताएंगे वो आज ही अभी से अभी संकल्प करेंगे, हमें आज ही इसको फॉलो करना है. ఏవైతే 7 విషయాలు మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుందో ఇక్కడ ఇప్పుడే ఈ క్షణం నుంచే మీరు వాటిని మొదలు పెట్టాల్సిందే అని మీరు సంకల్పం గట్టిగా చేయండి. వాటిని 7 నేను చేయాల్సిందే అని గట్టిగా సంకల్పం చేసి వెళ్ళండి ఇక్కడ నుంచి. वो वैसे तो 7 बातें हैं, पर उन 7 बातों में 14 बातें समाई हैं. నేను చెప్పేది 7 విషయాలు, కానీ దాంట్లో 14 విషయాలు ఇమిడి ఉన్నాయి. और ये 7 बातों को हमने सा रे ग म प ध, ఈ 7 విషయాల నేను సరి గ మ ప ద లోకి మా ఒక్కొక్క పదంకి పట్టుకొని నేను చెప్తాను, నేను మీకు గుర్తు పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి. అక్కడక్కడ కొంచెం నిద్రాలోకంలో వెళ్తున్నారు గైడ్స్, అక్కయ్యలు కొద్దిగా వాళ్ళని అలర్ట్ చేయరా ప్లీజ్, చాలా ఇంపార్టెంట్ క్లాస్. अकेले गाइड्स వెళ్ళండి. जिसको नींद आ रही है वो एक बार हाथ खड़ा करेंगे. नींद जिसको आ रही है वो हाथ खड़ा करेंगे. నిద్ర వస్తున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిద్ర వస్తున్న వాళ్ళు చేతులు. नींद आ रही है. निद्र जो ऑलरेडी नींद में चले गए वो हाथ ही नहीं उठा रहे. तो अभी हम पहले छोटी सी एक्सरसाइज करेंगे ताकि नींद उड़ जाए. जी जी. तो एक है स्थूल वतन. स्थूल वतन सबको पता है, धरती. ठीक है. एक है धरती. इस धरती के ऊपर एक सूक्ष्म वतन है. सूक्ष्म वतन में आवाज नहीं होती है और उसके ऊपर एक परम धाम है. అయితే 3 లోకాలు ఉన్నాయి. ఇది స్థూల వతనం మనం ఉండేది, పైన సూక్ష్మ లోకము, దానిపైన ఉండేది పరంధామము. तो जब हम कहेंगे स्थूल वतन तो आपको 2 बार ताली बजानी है. अभी नहीं, जब बोलेंगे तब. అయితే నేను ఎప్పుడైతే స్థూలవతనం గుర్తుపెట్టుకోండి, అటెన్షన్తో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మీ పక్క వాళ్ళని కూడా అలర్ట్ చేయండి ప్లీజ్. जब हम कहेंगे सूक्ष्म वतन तो आपको ऐसे करना है. करो. फरिश्ता, पंख. స్థూలవతం అన్నప్పుడు 2 సార్లు చప్పట్లు కొట్టాలి. సూక్ష్మతనం అన్నప్పుడు అక్కడ ఫరిష్తాలు ఉంటారు కదా, దేవదూతలు. దేవదూతలు ఉంటే ఏం చేస్తారు? ఇలా ఇలా చేస్తారన్నమాట. देवदूत, हाँ, फरिश्ता. और जब हम कहेंगे परम धाम तो हाथ ऊपर करना है दोनों. పరంధాం అన్నప్పుడు 2 చేతులు పైకెత్తేయాలి. ओके, रेडी रेडी एवरीवन. स्थूल वतन ओनली ट्वाइस. 2 సార్లు కొట్టాలి స్థూలవతనం అనగానే. स्थूल वतन, स्थूल वतन, स्थूल वतन, सूक्ष्म वतन, सूक्ष्म वतन, परम धाम, परम धाम, स्थूल वतन, स्थूल वतन, सूक्ष्म वतन, सूक्ष्म वतन, सूक्ष्म वतन, सूक्ष्म वतन, परम धाम. परम धाम में किसने ताली बजाई? పరంధాం అనగానే ఎవరు చప్పట్లు కొట్టారు? परम धाम, स्थूल वतन, 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 परम धाम, सूक्ष्म वतन, परम धाम, सूक्ष्म वतन. सूक्ष्म वतन में हु इज द नॉन फरिश्ता? సూక్ష్మతలో చప్పట్లు కొట్టిన వాళ్ళు దేవదూత కాదు. ఇప్పుడు ఎవరు కొట్టారు? सूक्ष्म वतन, सूक्ष्म वतन, स्थूल वतन, स्थूल वतन, परम धाम, परम धाम, स्थूल वतन, परम धाम, स्थूल वतन, परम धाम, स्थूल वतन, परम धाम, सूक्ष्म वतन. सूक्ष्म वतन में कौन है? नॉन फरिश्ता. సూక్ష్మతలో ఎవరు చప్పట్లు కొట్టిన దేవదూత కాని వాళ్ళు.
अभी किस किस को नींद आ रही है वो हाथ खड़ा करो। ఇప్పుడు ఎవరెవరికి ఎవరు నిద్ర వస్తుందో చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ బాబా. రావట్లే కదా నిద్ర, ఇంకా రాదు. ये सारी सृष्टि ऊर्जा का एक समंदर है. ఈ మొత్తం సృష్టి ఊర్జ ప్రాణశక్తితో నిండినటువంటి ఒక సముద్రం. चारों तरफ ऊर्जा ही ऊर्जा है. నలువైపులా ప్రాణశక్తే నిండి ఉంది. నలువైపులా हर चीज में ऊर्जा है. ప్రతి దాంట్లో ప్రాణశక్తి ఉంది. हवाओं में ऊर्जा है, గాలిలో ప్రాణశక్తి ఉంది, पेड़ों में ऊर्जा है, మొక్కల్లో ప్రాణశక్తి ఉంది, धरती में ऊर्जा है, భూమిలో ప్రాణశక్తి आकाश ఉంది, में ऊर्जा है, ఆకాశంలో बादलों ప్రాణశక్తి, में ऊर्जा है, మేఘాల్లో ఉంది, सूर्य में ऊर्जा है, సూర్యుడిలో ప్రాణశక్తి ఉంది, चंद्रमा में ऊर्जा है, చంద్రునిలో ఉంది, सितारों में ऊर्जा है. నక్షత్రాల్లో కూడా ప్రాణశక్తి ఉంది. आत्मा स्वयं ऊर्जावान है. వాస్తవానికి ఆత్మ స్వయం ప్రాణశక్తితో సంపన్నమై ఉంది. आत्मा ही प्राण है. ఎందుకంటే ఆత్మనే ప్రాణం కదా. और आत्मा का जो पिता है वो प्राणेश्वर परमात्मा है. ఆత్మ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రాణేశ్వరుడైన పరమాత్మ. प्राणेश्वर प्राण और ये प्राण शक्ति का खेल चल रहा है. ప్రాణ్ వారి యొక్క శక్తి ఇక్కడ అంతా కూడా నడుస్తుంది. तो इसी शक्ति को हम स्वयं में कैसे धारण करें और ये आज के इस सत्र में हम देखेंगे. ఈ శక్తిని స్వయంలో ఎలా ధారణ చేయాలి అన్నదాన్ని ఈ రోజు మనం ఇక్కడ చూడబోతున్నాం. और इस क्लास में हम बीच में थोड़ा डांस भी करेंगे. ఈ క్లాస్లో మనం మధ్యలో కొంచెం డాన్స్ కూడా చేస్తాము. सबसे पहली बात है सा. అన్నిటికంటే ముఖ్యమైన విషయం సా. सा में दो बातें हैं. సాలో రెండు విషయాలు ఉన్నాయి. पहला एस फॉर सन बाथ एंड एस फॉर स्लीप. ఎస్ అంటే స అంటే ఎస్ కదా. సన్ బాత్ సూర్యుడి దగ్గర సూర్య స్నానం. తర్వాత స్లీప్ ఎస్ అంటే స్లీప్ అంటే నిద్ర. तो सबसे पहली बात है सन बाथ या सन गेजिंग. అన్నిటికంటే ముఖ్యమైన విషయం సన్ బాత్ లేదా సన్ గేజింగ్ అంటారు. जिन देशों में सूर्य कम आता है, सूर्य की रोशनी कम है, वहां पर डिप्रेशन बहुत ज्यादा है लोगों के मन में. ఏ దేశంలో అయితే సూర్యుడు తక్కువగా ఉదయిస్తాడో, సూర్య శక్తి తక్కువగా ఉందో ఆ దేశాలలో డిప్రెషన్ చాలా ఎక్కువ ఉంది అని సర్వేలో తేలింది. तो सूर्य जो है प्राण शक्ति का सबसे बड़ा केंद्र है. సూర్యుడు ప్రాణశక్తికి అన్నిటికన్నా గొప్ప కేంద్రం. इसलिए रोज हमें सूर्योदय के समय, सूर्यास्त के समय, ये दो समय है जब सूर्य की ऊर्जा बहुत अधिक होती है. అందుకని రోజు రెండు సమయాలు, ఒకటి సూర్యోదయం సమయం, ఒకటి సూర్యాస్తమ సమయం. ఈ రెండు సమయాల్లో సూర్యునిలో ప్రాణశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. अपने आप को, अपने शरीर को एक्सपोज करना है ताकि हम सूर्य की किरणों को एब्जॉर्ब कर सके. కాబట్టి మన శరీరాన్ని సూర్యుడి ముందర ఉంచాలి. ఎందుకంటే సూర్యకిరణాలు దేహమంతా గ్రహించడం కోసము. जैसे सूर्य की किरणें मुझ पर आ रही है तो संकल्प करेंगे कि सूर्य की अनंत शक्तियां मुझ में समा रही है. అలాగా సూర్యుడి దగ్గరికి వెళ్ళి సంకల్పం చేయాలి సూర్యుని చూస్తూ. ఆ సూర్యుని కిరణాల యొక్క శక్తి, సూర్య శక్తి నాలో, అనంత శక్తి నాలో నిండుతూ ఉంది అని అనుభవం చేయాలి. मुझे इस सूर्य की किरणों से विटामिन्स, प्रोटीन्स, मिनरल, जो जो मेरे शरीर को सत्व तत्व चाहिए वो सब कुछ प्राप्त हो रहा है. సూర్యుడి నుంచి నాకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ఈ శరీరానికి ఏదైతే అవసరం ఉందో అన్ని కూడా నాకు లభిస్తూ ఉన్నాయి సూర్యుడి నుంచి అని సంకల్పం तो చేయాలి. इसमें दो बातें हैं, एक है सन गेजिंग, एक है सन बाथ. దీంట్లో రెండు విషయాలు ఉంటాయి, ఒకటి సన్ గేజింగ్, ఇంకొకటి సన్ బాత్. सबसे पहले लेते हैं सन बाथ. सन बाथ अर्थात सूरज की किरणों में नहाना. సూర్య సూర్య స్నానం స్నానం. తీసుకుంటాం మనము దాని గురించి. సూర్యుడి కిరణాలతో స్నానం చేయడం. आप लोग इसमें से ऐसे कितने हैं जिनको सूरज, सुबह सुबह का जो सूरज उगता है उसे देखना बहुत पसंद है? మీలో ఎంతమందికి ఉదయాన్నే ఉదయించే సూర్యుని చూడడం ఇష్టము? చేతులెత్తండి. सभी को पसंद है. तो सूर्य को थोड़ा देर देखना है, 5 सेकेंड्स, 10 सेकेंड्स, बस ज्यादा देखने की आवश्यकता नहीं. शुरुआत में तो सूर्य जब क्षितिज के नीचे है तब से देखना चालू करना है, जब वो पूरा लाल लाल है और फिर वो धीरे 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 ऊपर आ रहा है. అయితే సూర్యుడు అప్పుడే ఉదయించడం మొదలవుతుంది కదా, అప్పుడు అలా వెళ్ళి సూర్యుని చూస్తూ ఉండాలి.
కంటి రెప్ప కొట్టకుండా 5 సెకండ్లు, తర్వాత మెల్లమెల్లగా పెంచుతూ వెళ్ళాలి 10 సెకండ్లు. ఎక్కువ టైం ఏం అవసరం లేదు. అలాగ ఉదయించి సూర్యుడు మొత్తం ప్రకాశితం అయ్యేంత వరకు మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. और उस समय को थोड़ा थोड़ा 5 सेकंड्स बढ़ाना है. ఆ సమయాన్ని తదేకంగా చూసే ఆ సమయాన్ని 5 సెకండ్ల నుంచి ఇంకా పెంచుతూ ఉండాలి రోజు. ज़्यादा से ज़्यादा बस 5 मिनट से ऊपर नहीं जाना है. అలాగే తదేకంగా చూస్తూ సూర్యుని చూడడం అన్నది 5 నిమిషాల కంటే మించి కాదు. కానీ అది కూడా ఎప్పుడు అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. और जिनको आय प्रॉब्लम है या कुछ आय की सर्जरी हुई है वो अपने डॉक्टर को एक बार कंसल्ट कर सकते हैं. కానీ కంటి సమస్య ఉండి వాళ్ళు, కంటి ఆపరేషన్ అయిన వాళ్ళు వాళ్ళ డాక్టర్ని కనుక్కొని చేయండి ఈ చర్య. और ऐसे नहीं कि खाली देखते रहो, ब्लिंक नहीं करो. ब्लिंक कर सकते हैं बस आराम से, और किसी प्राकृतिक स्थान पर खड़े रहना है. और वो स्थान जैसे मिट्टी हो गई, पत्थर हो गया, इस तरह का होना चाहिए. అయితే కళ్ళు కొట్టకూడదని, కంటి రెప్పలు కొట్టకూడదని ఏమీ లేదు. కంటి రెప్పలు కొడుతూ కూడా అలా 5 నిమిషాలు చూస్తూ ఉండాలి. కానీ నిలబడ్డ స్థానం ఎలా ఉండాలి? అయితే మట్టి అన్నా ఉండాలి, రాళ్ళన్నా ఉండాలి, ప్రకృతితో సంబంధించిన స్థానమై ఉండాలి. ड्राई होना चाहिए. మళ్ళీ డ్రై ఉండాలి, అంటే ఎండి ఉండాలన్నమాట, పచ్చిది కాదు. నిలబడ్డ స్థానం और పచ్చిగా कोई भी ఉండదు. ईयरफोन या आर्टिफिशियल म्यूजिक नहीं सुनना है उस समय. అప్పుడు నేను ఇయర్ ఫోన్ పెట్టుకొని ఇంకేదైనా మ్యూజిక్ వింటాను, ఇదంతా చూస్తాను అంటే అలా చేయకూడదు ఆ టైంలో. बस इस तरह से आरामदायी अवस्था में बैठकर थोड़ी देर देखना है, संकल्प के साथ कि मुझ में अनंत शक्तियाँ आ रही है, मेरे शरीर के सारे रोग दूर हो रहे हैं. అలాగా విశ్రాంతిగా చూస్తూ ఉండాలి. చూస్తూ కళ్ళు కొట్టొచ్చు అని చెప్పారు, అంటే కంటి రెప్పలు కొట్టొచ్చు. చూస్తూ ఒకటే సంకల్పం, వారిలో ఉన్న అనంత శక్తి నాలో నిండుతోంది, నాలో ఉన్న వ్యాధులన్నీ దూరం అయిపోతూ ఉన్నాయి. तो ये तो हो गया सुबह सुबह. और उसके बाद में फिर सुबह या दोपहर या शाम, जब भी आपको समय मिले, थोड़ा समय में सूरज की किरणों के नीचे बैठना है या घूमना है, कुछ काम करना है, ताकि सूर्य की एक्सपोजर हो हमारे शरीर को. ఇది ఉదయం అయ్యింది. అలాగే మధ్యాహ్నాలు, ఇంకా ఉదయం వేళ మీరు ఇంకెప్పుడైనా కానీ కాస్త సూర్యుడి దగ్గర ఉండేందుకు, సూర్యకిరణాల కింద ఉండేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఆ సూర్యకిరణాల శక్తి మీకు అవసరము, మీకు కావాలి, అందుకోసము ప్రయత్నం చేయండి. पर ये सब वही कर सकेंगे जिनको जल्दी उठने की आदत हो. जो 8 बजे उठते हैं वो उनके लिए मुश्किल है. ఎవరైతే ఉదయం 8 గంటలకు లేస్తారో వాళ్ళ కోసం అయితే ఇది కష్టము. ఉదయం లేచే వాళ్ళు మాత్రం చాలా సహజంగా ఇది చేయగలరు. इसलिए जितना जल्दी हो सके धीरे धीरे, अगर कोई 6 बजे उठता है तो उसको अभ्यास करो, आधा घंटा पीछे जाओ, 5:30. जो 5:30 वाले वो 5 बजे, ऐसे करते 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 4:30 4 बजे तक पहुंचना है नेक्स्ट, विद प्रैक्टिस ऑफ 15-20 days. అయితే 15-20 రోజుల ప్రాక్టీస్తో, సపోజ్ మీరు 6 గంటలకు లేచే వాళ్ళు ఉన్నారనుకోండి, ఒక అరగంట ముందుకు వెళ్ళండి. 5:30కు లేస్తే ఇంకో అరగంట ముందు, అలాగా ప్రతిరోజు అరగంట ముందుకు తీసుకెళ్తూ 4 గంటల వరకు మీ ప్రాక్టీస్ని, మీ టైంని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. सबसे पहली चीज है सन से दोस्ती करनी है. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సూర్యుడితో స్నేహం చేయాలి. इसलिए भारत में सूर्य नमस्कार करते हैं. అందుకనే భారతదేశంలో సూర్య నమస్కారాలు చేస్తారు. सूर्य को ही देवता माना है. సూర్యుని దేవతగా అన్నారు. और सूरज जैसे सारे विश्व की सेवा करते हैं, सूरज को देखते हुए या सूरज में जब रहते हैं तो विचार करना है जैसे सूरज सबकी सेवा करता है, मुझे सबकी सेवा करनी है. సూర్యుడు విశ్వమంతా ఉన్నారు, విశ్వానికి సేవ చేస్తున్నారు. నేను కూడా సూర్యుని చూస్తున్నప్పుడు ఇదే సంకల్పం చేయాలి, సూర్య సమానంగా నేను కూడా విశ్వానికి సేవ చేస్తున్నాను. तो ये सबसे पहला काम है जो हमें प्राण ऊर्जा और प्राण शक्ति से जोड़ेगा. ఈ మొదటి కార్యము మనల్ని ప్రాణశక్తితో, ప్రాణ ఊర్జాతో జోడింప చేస్తుంది. और जितना जितना ये अभ्यास बढ़ेगा, धीरे धीरे शरीर में ऊर्जा, फुर्ती, डिप्रेशन जो है वो समाप्त होते जाएगा. ఈ అభ్యాసం ఎంత పెరుగుతూ ఉంటుందో శరీరంలో శక్తి పెరుగుతుంది, వ్యాధులన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. డిప్రెషన్ ఏదైనా దాగి ఉందా ఎక్కడైనా లోతుల్లో, అది కూడా దూరం అయిపోతూ ఉంటుంది. दूसरी पॉइंट है जिससे हमें प्राण ऊर्जा प्राप्त होती है, वो है नींद, निद्रा. ఇంకొకటి నిద్ర ద్వారా మన యొక్క ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. ऐसे कितने हैं यहाँ पर जिनको नींद बहुत लेट आती है, आती नहीं है, या नींद की समस्याएं है? हाथ खड़ा करेंगे. ఎంతమందికి నిద్ర సమస్య ఉంది, ఆలస్యంగా వస్తుంది, లేదా రాదు, లేట్ అవుతూ ఉంటుంది? చేతులు ఎత్తండి. నిద్ర సమస్య ఉండేవాళ్ళు है. చాలా మంది ఉన్నారు. तो स्लीप हाइजीन ये एक कॉन्सेप्ट है. నిద్ర శుభ్రత ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. इसमें 2-3 चीजें ध्यान रखनी है.
రెండు మూడు విషయాలు ధ్యానం పెట్టాలి. सबसे पहला, जिस सोने से अगर हो सके तो 1 घंटा 2 घंटा पहले నిద్రపోయే ముందు గంట 2 గంటల ముందు मोबाइल को साइलेंट कर देना है या फिर इंटरनेट ऑफ कर देना है. మొబైల్ని సైలెన్స్లో పెట్టాలి. మొబైల్ని సైలెన్స్లో పెట్టాలి లేదా ఇంటర్నెట్ని ఆఫ్ చేయాలి. नींद आंखें बंद करने से नहीं, नेट बंद करने से आती है. నిద్ర కళ్ళు మూస్తే రాదు, నెట్ బంద్ చేస్తే నిద్ర వస్తుంది. तो सबसे पहला काम, और जिनको कोई इमरजेंसी नहीं है नाइट में, वो तो जिस रूम में आप रहते हैं हो सके जितना हो सके नो इलेक्ट्रॉनिक्स इन द रूम as much as possible. ఎంత వీలైతే అంత మీరు పడుకునే నిద్ర రూములో ఈ మొబైల్ అని ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చూసుకోండి మీరు. दूसरा, कुछ ना कुछ धार्मिक आध्यात्मिक लिटरेचर पढ़ना है सोने से पहले. ధార్మికమైనటువంటి చదువు ఏవైనా పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ధర్మానికి సంబంధించి అవి చదువుతూ ఉండాలి. और जितनी एक्साइटिंग वाली चीजें हैं, जैसे कोई सीरियल देख रहे हैं, कोई मूवी देख रहे हैं, कोई ट्रेलर देख रहे हैं, कोई गीत एक्साइटिंग सुन रहे, वो फिर नींद को डिस्टर्ब करेगा. మనలో బాగా ఉత్సాహాన్ని ఉరకలు వేయించే విధంగా ఉండే పాటలు, సీరియళ్ళు, ట్రైలర్సు, సినిమాలు అవి మాత్రం రాత్రుల్లో చూడకండి. ఉత్సాహం పెరుగుతుంది కదా. दूसरी और एक तीसरी बात, कमरे का लाइट ऑफ कर देना है, डार्क. గదిలో లైట్ ఆఫ్ చేసేయాలి, రూమ్ అంతా కూడా చీకటిగా చేసుకోవాలి. डार्क लाइट में यहाँ पे एक हार्मोन होता है मेलाटोनिन, वो सिक्रीट होता है पीनियल ग्लैंड से. ఎందుకంటే రాత్రి అది డార్క్ అవుతేనే మనలో ఒకటి కెమికల్ ఉందన్నమాట, హార్మోన్ రిలీజ్ అవుతుంది మెలటోనిన్ అని, నిద్రకి అది సహాయం చేస్తుంది. और वो केमिकल हमें बहुत अच्छी नींद लाने में सहयोगी है. మంచి నిద్రకి అది సహయోగం చేస్తుంది, కానీ రూమ్ డార్క్ ఉంటేనే అవుతుంది అది. और बहुत सारी जो टैबलेट्स होती है नींद में, उसमें भी मेलाटोनिन होता है, 3 mg मेलाटोनिन, 1 mg मेलाटोनिन. నిద్రకు సంబంధించి టాబ్లెట్లు ఇస్తారు కదా, దాంట్లో ఈ యొక్క కెమికల్ ఉన్నది తప్పకుండా और ఇస్తారు. यहाँ पर डार्क में वो केमिकल नेचुरली रिलीज होता है. మనం బయట నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రూమ్ డార్క్ చేసాము అంటే ఇక్కడ నుంచి అది ఆటోమేటికల్గా రిలీజ్ అవుతుంది బ్రెయిన్ నుంచి. नेक्स्ट पॉइंट, फिक्स टाइम करना है अपना नींद करने का. నిద్రపోవడానికి టైంని కూడా ఫిక్స్ చేసుకోండి. बहुत लंबा समय तक नहीं जागना है, 11 बजे 12 बजे, जितना हो सके 9:30 और 10 के बीच में लाइट्स ऑफ. 10:30 11 అంత చెయ్యకండి, 9:30 10 మధ్యన లైట్స్ ఆఫ్ చేసే ప్రయత్నం చెయ్యండి ఏదైనా చేసి. ठीक है. जिनको आदत है या आदत नहीं है, वो एक अपनी डायरी लिखना है, पूरे दिन भर में क्या हुआ डायरी लिख के फिर सोना है. రోజంతా ఏం చేశాము అన్నది డైరీ రాసి పడుకోండి, ఇది కూడా ఒక మంచి అలవాటు. तो और एक, भोजन जितना हो सके जल्दी कर लेना है. భోజనం ఎంత వీలైతే అంత త్వరగా చేయాలి. मे बी बाय 6 o'clock 7 o'clock डिनर फिनिश्ड. సాయంకాలం 6 7 లోపల డిన్నర్ కంప్లీట్ అయిపోవాలి. सोने से कम 3 से 4 घंटे पहले नींद भोजन अगर हो जाए तो बहुत अच्छा. నిద్రపోవడానికి 3 నుంచి 4 గంటల లోపల ముందే కనుక భోజనం అయిపోయిందంటే చాలా మంచిది. जो लोग बैठे खड़े हैं वो थोड़ा बैठ जाएंगे. నిలబడ్డ వాళ్ళు కొంచెం కూర్చోండి ముందుకు వచ్చి, లేదా పక్క హాల్లో నుంచి కొన్ని కుర్చీలు ఏమైనా ఎక్స్ట్రా వేయించడం అయితే వేయించేసి కూర్చోబెట్టండి. కింద కూర్చోగలిగితే మంచిదే, కొంతమంది కూర్చోండి కింద. और जब सोएंगे, सोते समय शुद्ध संकल्प करते करते सोना है. పడుకునే ముందు శుద్ధ సంకల్పాలు చేస్తూ పడుకోవాలి. और इसमें और 1-2 बातें हैं, एक है योग निद्रा, एक है शवासन. దీంట్లో కూడా 2 విషయాలు ఉన్నాయి, ఒకటి యోగ నిద్ర, మరొకటి శవాసనం. शवासन आप सबने सुना है, अपने बॉडी को रिलैक्स कर देना है और फिर सोना है. శవాసనం అంటే బాడీని అంతా అలాగా రిలాక్స్గా చేసుకుంటూ పడుకోవడం అన్నమాట. ठीक है. और एक योग निद्रा है, वो एक बड़ी टेक्निक है, उसके बारे में आप थोड़ा पढ़ सकते हैं. आप यूट्यूब पे जाएंगे, इंटरनेट पे जाएंगे, तो हमने भी एक बार एक पूरा क्लास और कमेंट्री और उसके बारे में बहुत सारी जानकारी है, तो वो आप सुन सकते हैं, पढ़ सकते हैं. యోగ నిద్ర కోసము చాలా ఇన్ఫర్మేషన్ మీకు నెట్లో యూట్యూబ్లో దొరుకుతుంది. నేను కూడా క్లాసెస్ కామెంటరీ వాటిపైన చేశాను, అవి మీరు వినొచ్చు యోగ నిద్ర కోసం. उसमें अलग अलग स्टेजेस है योग निद्रा की, वो आप जान सकते हैं, पढ़ सकते हैं. రకరకాల స్టేజెస్ ఉన్నాయి, మీరు తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు యోగ నిద్రది.
और एक बात जो अभी हम आपको बताएंगे वो है बैठे बैठे ही आपको रिलैक्स होना है। तो सभी आराम से बैठ जाएंगे। కూర్చొని కూర్చొని కూడా రిలాక్స్ అవ్వచ్చు. అది నేను మీకు ఇప్పుడు ప్రాక్టీస్ చేయిస్తాను. డైరీలు పెన్లు పక్కకు పెట్టేయండి. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ముందుకొచ్చి కూర్చోండమ్మా. అన్నయ్య నుంచి ఎనర్జీ ఎక్కువ దొరుకుతుంది. జస్ట్ రిలాక్స్, జైసే నీంద్ करते हैं वैसे लेट जाएंगे, थोड़ा टेक रिक्लाइन. ఎలాగైతే నిద్రపోయేటప్పుడు ఇలాగ రిలాక్స్ గా కూర్చుంటాం కదా, అలా రిలాక్స్ గా కూర్చోండి. చిన్నపిల్లలు కొంచెం ముందుకు వచ్చేయండి. కుర్చీలు మాతలకు ఇవ్వాలి ప్లీజ్. ये अभ्यास आपको रात को सोते समय करना है. ఈ అభ్యాసము మీరు రాత్రి పడుకునే ముందు చేయాలి. ఇప్పుడు నేను చేయించే అభ్యాసము. रेड लाइट, आंखें बंद, सभी రెడ్ లైట్ आईज ఆన్ क्लोज. చేయండి. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. रिलैक्स रिलैक्स రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. पूर्ण शरीर शिथिल. మొత్తం శరీరం అంతా శిథిలమయ్యింది. मेरे दोनों पैर रिलैक्स. నా ఈ రెండు పాదాలు రిలాక్స్. छाती पेट रिलैक्स. హృదయ భాగము కడుపు రిలాక్స్. दोनों हाथ रिलैक्स. రెండు చేతులు రిలాక్స్. पीठ कमर रिलैक्स. వెనక వీపు నడుము రిలాక్స్. नेक चेहरा गर्दन चेहरा रिलैक्स. మెడ గొంతు ముఖము రిలాక్స్. सिर के सिरे से पांव तक संपूर्ण शरीर शिथिल. పై నుంచి తలపై నుంచి మొదలుకొని అరిపాదాల వరకు ప్రతి భాగము శిథిలమై ఉంది. ఇప్పుడు सारा ध्यान अपने श्वास की तरफ. ధ్యానమంతా శ్వాస వైపే పెట్టండి. श्वास आ रहा है जा रहा है. శ్వాస వస్తుంది వెళ్తుంది. अब कुछ दृश्य हम आपको अपनी आंखों के सामने देंगे जो आपको अपनी आंखों के सामने देखने हैं. కొన్ని దృశ్యాలు మీ కళ్ళ ముందు తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది. వాటిని మీరు తీసుకురావాలి. एक छोटे से बच्चे को देखेंगे, हंसता हुआ बच्चा. विजुलाइज. ఊహించండి, ఒక చిన్ని బాలుడు చిరునవ్వుతో ఉన్నాడు. एक खिलता हुआ फूल देखेंगे. వికసించిన పుష్పాన్ని చూడండి. इमेजिन करेंगे मैं एक झरने के पास खड़ा हूं. ఊహించండి, నేను ఒక సెలయేరు దగ్గర నిలబడి ఉన్నాను. इमेजिन करेंगे मैं एक पहाड़ी के ऊपर हूं और सारे विश्व को देख रहा हूं वहां से. ఊహించండి, ఒక పర్వతంపై నిలబడి ఉండి మొత్తం విశ్వాన్ని చూస్తున్నాను. एक नदी बह रही है, मैंने अपने दोनों पैर नदी में रखे हैं और नदी किनारे पर बैठा हूं. नदी के पानी को महसूस करेंगे. ఒక నది, నేను అక్కడ వెళ్ళి కూర్చున్నాను. నా రెండు కాళ్ళు నది నీళ్ళల్లో ఉన్నాయి. నా మీద నుంచి ఆ నది నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. देखेंगे मैं एक समुद्र के तट पर खड़ा हूं और लहरों को देख रहा हूं. నేను ఒక సాగర తీరంలో నిలబడి ఉన్నాను. సాగరం యొక్క కెరటాన్ని చూస్తున్నాను. देखेंगे एक विशाल वृक्ष है, मैं उस वृक्ष को हक कर रहा हूं, आलिंगन कर रहा हूं वृक्ष का. ఒక విశాలమైన వృక్షం, ఆ వృక్షాన్ని నేను ఆలింగనం చేసుకుంటున్నాను. मन शांत. మనసు శాంతిగా ఉంది. मैं स्वस्थ हूं. నేను ఆరోగ్యంగా ఉన్నాను. मैं निरोगी हूं.
నేను నిరోగి అయి ఉన్నాను. मैं निर्विकार हूँ। నేను నిర్వికారై ఉన్నాను. मेरी सभी चिंताएं परेशानियां समाप्त हो गई। నా చింతలు వ్యాకులతలు అన్నీ సమాప్తమైపోయాయి. मेरे शरीर के सारे रोग नष्ट हो गए। నా శరీరంలోని వ్యాధులన్నీ దూరమైపోయాయి. मैं धीरे धीरे शांत होते जा रहा हूँ। నేను మెల్లమెల్లగా శాంతిగా ఉన్నాను. ओम शांति। आंखें खोलेंगे। ఓం శాంతి. మెల్లగా కళ్ళు తెరవండి. एनर्जी शावर करेंगे। ఎనర్జీ షవర్ అంటారు. अब చేతుల్ని ऊपर ఇలాగా से చేయండి. लेके तो नीचे पैरों तक हाथ घुमाएंगे। రెండు చేతుల్ని గట్టిగా 3 ఇలాగండి. times। ఇలా అని తల పై ऊपर నుంచి से कंप्लीट पैरों మొత్తం तक, శరీరం అంతా ఇలా అంటూ కాళ్ళ వరకు అనండి. అనండి కాళ్ళ వరకు. डाउन टू योर फीट। అరిపాదాల Third time. వరకు. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ గట్టిగా చేయండి. మళ్ళీ ఇలాగ పైనుంచి కింది వరకు, మళ్ళీ అరిపాదాల వరకు. एनर्जी शावर। దీన్ని ఎనర్జీ స్నానం అంటారు. దీన్ని ఎనర్జీ స్నానం. तो जब भी सोएंगे रिलैक्स होके शवासन में योग निद्रा का अभ्यास करते करते सोना है ताकि नींद अच्छी आए। అందుకని నిద్రపోయేటప్పుడు శవాసనం చేస్తూ యోగ నిద్ర చేస్తూ ఈ పద్ధతులన్నీ ప్రశాంతతను అనుభవం చేస్తూ పడుకోండి. అప్పుడు నిద్ర చాలా బాగా వస్తుంది. हमारा दूसरा स्वर है र अर्थात आर। तो आर से 2 बातें हैं। पहला राजयोग मेडिटेशन और दूसरा रिलैक्सेशन टेक्निक्स। అయితే స రీ గామా కదా, స అయిపోయింది. ఇప్పుడు రీ, ఆర్లో వచ్చేసి రాజయోగము, రిలాక్సేషన్ టెక్నిక్ రెండు. राजयोग आप यहाँ जब से आए तब से आपको थोड़ा थोड़ा बताया जा रहा है और आप सीखेंगे और उसकी और गहराई में आपको जाना है तो एक बेसिक 7 days का कोर्स होता है। वो करने के बाद आपको जो ब्रह्मा कुमारी या बहनें हैं वो आपको और गहराई से बताएगी कि ये राजयोग क्या होता है। అయితే మీరు ఇక్కడ వచ్చినప్పటి నుంచి రాజయోగం చేస్తూ ఉన్నారు. అక్కేలు బాగానే నేర్పిస్తున్నారు, కొంత నేర్చుకున్నారు. కానీ 7 రోజుల కోర్స్ ఉంటుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత తప్పకుండా అక్కేల ద్వారా నేర్చుకుంటే ఇంకా లోతుల్లో మీకు టెక్నిక్లు నేర్పిస్తారు. राजयोग का सिंपल अर्थ है यूनियन, युति, योग अर्थात आत्मा और परमात्मा का मिलन। రాజయోగం యొక్క సింపుల్ అర్థము యూనియన్, కలిపి ఉండడం, అంటే ఆత్మ పరమాత్మల యొక్క కలయిక, సంబంధం. तो सभी फिर से 1 मिनट के लिए स्थिर बैठेंगे। అందరూ 1 నిమిషం కోసం స్థిరంగా కూర్చుంటారు. संकल्प करेंगे थॉट, मैं एक आत्मा हूं సంకల్పం చేస్తారు, నేను ఒక ఆత్మను, और मैं ज्योति बिंदु हूं, నేను జ్యోతి బిందువును, मैं भ्रुकुटी के मध्य में हूं, నేను బ్రుకుటి మధ్యలో ఉన్నాను, मैं सच्चिदानंद स्वरूप हूं। నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని. अभी नहीं करेंगे, पहले हम बता रहे हैं, उसको सुन लो। ఇప్పుడు చేయొద్దు, వినండి ఫస్ట్. सो फर्स्ट यहां पर विजुलाइज करेंगे मैं एक सूक्ष्म बिंदु हूं, ज्योति कण हूं। ఇక్కడ నేను ఒక సూక్ష్మ బిందువును, జ్యోతి కణాన్ని ఇప్పుడు అనుభవం చేయండి. చెప్తూ ఉంటాం, అప్పుడు చెప్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేయండి. ఫస్ట్ వినండి. और परमात्मा जो है वो भी महाज्योति है। పరమాత్మ ఎవరైతే ఉన్నారో వారు కూడా మహాజ్యోతి. तो मुझ आत्मा का उस परम ज्योति से मिलन हो रहा है। ఆత్మైన నాది ఆ పరంజ్యోతితో మిలనం అవుతుంది. तो सभी पहले ये अभ्यास पहले आंखें बंद करके करेंगे, फिर आंखें खोल के करेंगे। तो सभी 1 मिनट के लिए आंखें बंद। ఇది ఫస్ట్ కళ్ళు మూసి చేస్తాం, తర్వాత కళ్ళు తెరిచి చేస్తాం. 1 నిమిషం కోసం కళ్ళు మూసుకోండి అందరూ. जो जो बोलेंगे उसमें स्थित होते जाना है। ఏది చెప్తామో అది చూస్తూ ఉండేందుకు, స్థితి అయ్యేందుకు ప్రయత్నం చేయండి. रेड लाइट। मैं నేను एक ज्योतिर्मयी आत्मा हूं, జ్యోతిర్మయ ఆత్మను, प्रकाश का कण हूं, ప్రకాశ కణాన్ని, भ्रुकुटी के मध्य में स्थित हूं, బ్రుకుటి మధ్యలో స్థితై ఉన్నాను, शांत स्वरूप, శాంతి స్వరూపాన్ని, प्रेम स्वरूप, ప్రేమ స్వరూపాన్ని, सच्चित आनंद स्वरूप, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, परम ज्योति शिव की संतान हूं,
పరంజ్యోతి శివుడి సంతానాన్ని. वो परमात्मा भी मेरे ही समान महाज्योति है, दिव्य ज्योति है। పరమాత్మ కూడా నా సమానమైననే దివ్య జ్యోతి, పరంజ్యోతి. मैं आत्मा उस परमात्मा से मिलन मना रही हूँ। నేను ఆత్మను ఆ పరమాత్మతో మిలనం జరుపుకుంటున్నాను. उस शिव परमात्मा से मुझ आत्मा में शांति की किरणें आ रही हैं। ఆ శివ పరమాత్మ నుంచి ఆత్మైన నాలో శాంతి కిరణాలు వస్తున్నాయి. प्रेम के सागर से प्रेम की किरणें आ रही हैं। ప్రేమ సాగరం నుంచి ప్రేమ కిరణాలు వస్తున్నాయి. शिव की शक्तियां मुझ में समा रही है। శివుడి శక్తులన్నీ నాలో ఇమిడిపోతూ मैं ఉన్నాయి. शिव शक्ति हूँ। నేను శివశక్తిని. धीरे से आंखें खोलेंगे और आंखों को एक जगह पर स्थिर कर देंगे। మెల్లగా కళ్ళు తెరిచి మీ కళ్ళని ఒక్క స్థానంలో కేంద్రీకృతం చేయండి. కళ్ళు తెరవండి. అందరూ ఎదురుగా చూడండి. फिर से संकल्प, मैं और परमात्मा दोनों का मिलन हो रहा है। సంకల్పం చేస్తున్నా, నేను పరమాత్మ ఇద్దరి మిలనం అవుతుంది. अनुभव। ओम शांति। तो राजयोग वो विधि है, वो टेक्निक है जिससे आत्मा में शक्ति भर जाती है, ऊर्जा भर जाती है, प्राण शक्ति का संचार होता है। రాజయోగం టెక్నిక్ ఏంటి అంటే ఆత్మలో శక్తి నిండుతుంది. ఆ శక్తి మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. శక్తివంతమైనటువంటి టెక్నిక్ ఇది. अभी हमने शॉर्ट में देखा, इसको आप डिटेल में स्टडी करके फिर रोज कम से कम 10 मिनट 15 मिनट अर्ली मॉर्निंग डेली अभ्यास करना है। ఇప్పుడు షార్ట్కట్లో చూసాము. ప్రతిరోజు 10 నిమిషాలైనా మీరు దీని గురించి టెక్నిక్స్ అన్ని నేర్చుకోండి, తెలుసుకోండి. 10 నిమిషాలైనా దీని గురించి మీరు అభ్యాసం చేయాలి. दूसरी विधि हमने बोला था रिलैक्सेशन टेक्निक्स। एक आर है राजयोग, दूसरा आर है रिलैक्सेशन टेक्निक्स। 2 ఆర్ల గురించి చెప్పుకున్నాం కదా. ఆర్లో 2, ఒకటేమో రాజయోగం, ఇంకొకటేమో రిలాక్సేషన్ టెక్నిక్. रिलैक्सेशन टेक्निक जो है वो आप दिन भर में कई बार कर सकते हैं। రిలాక్సేషన్ టెక్నిక్ రోజులో మీరు చాలా సార్లు చేయొచ్చు. उस रिलैक्सेशन टेक्निक में 2 बातें आती है। ఆ రిలాక్సేషన్ టెక్నిక్లో 2 విషయాలు వస్తాయి. एक तो साक्षी होकर अपने श्वास को देखते रहना, సాక్షిగా అయ్యి తమ శ్వాసను చూస్తూ ఉండడం. दूसरा ऊपर से लेके तक अपने शरीर में जो सेंसेशंस है उनको देखते रहना। ఇంకొకటి పైనుంచి కింది వరకు దేహంలో జరుగుతున్నటువంటి కదలికలన్నింటినీ గమనిస్తూ ఉండడం. जब भी समय मिले दिन में 5 मिनट 1 मिनट 2 मिनट रुक कर स्टार्ट वॉचिंग द ब्रेथ। ఎప్పుడు టైం దొరికినా కాస్త ఆగండి. 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు ఆగుతూ శ్వాసని గమనిస్తూ ఉండండి. क्योंकि श्वास का संबंध अंतर्मन में छिपे हुए विकारों से है। శ్వాస సంబంధము అంతర్మనసులో దాగి ఉన్నటువంటి వికారాలతో జోడించబడి ఉంది. मन शांत रहता है तो श्वास स्थिर रहती है। మనసు శాంతిగా ఉంటే శ్వాస స్థిరంగా जैसे ఉంటుంది. ही मन में हलचल होती है श्वास की गति में चेंज होता है। మనసులో అలజడి అవ్వగానే శ్వాస గతిలో వ్యత్యాసం जैसे వస్తుంది. विकार उत्पन्न होते हैं हलचल होती है। వికారాలు ఉత్పన్నం కాగానే అలజడి మొదలవుతుంది. काम क्रोध हलचल श्वास में आ जाती है। కామ క్రోధ అన్ని కూడా అలజడులు శ్వాసలో వచ్చేస్తాయి. ఇంకంతా तो लक्ष्य ये है कि इस श्वास को साक्षी होकर देखना है, आ रही है जा रही है। అందుకే లక్ష్యం ఏంటి అంటే శ్వాస వస్తుంది వెళ్తుంది, సాక్షి గమనిస్తూ ఉండండి. और कब करना है ये? जब आप दिन भर में बहुत व्यस्त है, अचानक से 1 मिनट निकाल के ये काम करना है बीच में। भाई जी कुछ लोग नींद कर रहे फिर से. तो वापस से परमधाम सूक्ष्म वतन एक बार सभी खड़े हो जाएंगे। ఒకసారి అందరు నిలబడండి. अभी खड़े होते हुए अपने श्वास को आंखें बंद करके साक्षी होकर देखेंगे। वॉच द ब्रेथ वाइल स्टैंडिंग। నిలబడి మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. కళ్ళు మూసుకోండి. Eyes close and watch the breath. కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండండి. श्वास आ रहा है, श्वास जा रहा है।
శ్వాస వస్తుంది, శ్వాస వెళ్తుంది. आइज क्लोज. కళ్ళు మూసుకొని अभी बैठ जाएंगे కూర్చోండి. और शरीर में जो भी सेंसेशंस होते हैं 1 मिनट में ऊपर से लेकर शरीर का निरीक्षण करेंगे. फिर से आइज क्लोज्ड. మళ్ళీ కళ్ళు మూసుకోండి. శరీరంలో అయ్యే కదలికలన్నీ 1 నిమిషంలో గమనిస్తాం. कहीं दर्द है, कहीं खुजली है, कहीं दबाव है, कहीं टेंशन्स है मसल्स में, ऊपर से लेके शरीर को नीचे तक देखेंगे. పైనుంచి కింది వరకు శరీరాన్ని గమనిస్తూ ఉంటాం. నొప్పి ఉండొచ్చు, దురద ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, శరీరంలో ఏదైనా ఉండొచ్చు, అది జస్ట్ గమనిస్తాం అంతే. केवल देखना है. చూడండి అంతే, ఏం చేసేది లేదు. शरीर को रिलैक्स करते जाएंगे. దేహాన్ని రిలాక్స్ చేస్తూ ఉండండి. आंखें खोलेंगे. కళ్ళు తెరవండి అందరూ. तो सा से हमने 2 बातें देखी, सन और स्लीप. आर से हमने 2 बातें देखी, एक है राजयोगा और दूसरा है रिलैक्सेशन. रिलैक्सेशन में हमने और 2 बातें देखी, श्वास और सेंसेशंस. सा रे ग. ग अर्थात जी. గ అంటే జి. जी में 2 बातें हैं. జీలో 2 విషయాలు. पहला है ग्राउंडिंग. గ్రౌండింగ్ మొదటిది. ग्राउंडिंग अर्थात बेयर फुट वॉक. చెప్పులు లేకుండా నడవడం గ్రౌండింగ్ అంటే. बेयर फुट वॉक अर्थात नंगे पांव चलना. చెప్పులు లేకుండా నడవడము. 10 मिनट, 15 मिनट, आधा घंटा तक, कभी भी, एनी टाइम, जो खुली स्पेस है, मिट्टी है जहां पर, वहां पर चलना है. మట్టి ఉన్న చోట నడవాలి. 10 నిమిషాలు, 20 నిమిషాలు, 15 నిమిషాలు మట్టి ఉన్న చోట నడవాలి. फ्री ऑक्यूपंक्चर, फ्री रिफ्लेक्सोलॉजी सेशन. ఫ్రీ ఆక్యుపెంచర్ అవుతుంది, ఫ్రీ రిఫ్లెక్సాలజీ సెషన్ అవుతుంది. हमारे जो पैर है नीचे, उसमें सारे चक्र है, ऐसा कहा जाता है. మన అరిపాదలో అన్ని రకాల చక్రాలు ఉన్నాయి. तो पूरा बॉडी उसमें चार्ज हो जाता है. అలాగా మట్టి పైన మనం నడిస్తే కనుక अर्थ रेती पे चल सकते हैं, पहाड़ पर चल सकते हैं, मिट्टी पे चल सकते हैं, जहां सूखी मिट्टी है वहां चल सकते हैं. पहाड़ पे भी, कहीं पर भी, जो नेचुरल सरफेसेस है उन सभी पर. ప్రకృతి సిద్ధమైనటువంటి నేల ఏదైతే ఉందో, పర్వతాలు, అక్కడ నడవచ్చు. మట్టి, కానీ మట్టి ఎండిపోయి ఉండాలి, అక్కడ నడవచ్చు. ఇసుకలో కూడా నడవచ్చు. 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, ఎందుకంటే ఆ కాళ్ళలో ఉన్నటువంటి ఆ చక్రాలు అన్ని కూడా యాక్టివ్ అయిపోతాయి. जिनको नींद नहीं आती है, दिस इज द बेस्ट स्लीपिंग मेडिसिन. ఎవరికైతే నిద్ర రావటం లేదో, మంచిగా నిద్ర సమస్య ఉందో, వాళ్ళకి ఇది సరైనటువంటి ఔషధం, ఇలా నడవడం అన్నది. और अगर ऐसी कोई जगह आपके पास नहीं है तो यू कैन क्रिएट सच प्लेस. మీ దగ్గర అలాంటి స్థానం లేకపోతే మీరు రచించండి, అలాంటి స్థానాన్ని రచించుకోండి. आप घर में ही थोड़ी मिट्टी डाल सकते हैं, वहां पर कंकड़, पत्थर, जो भी है, कांच, वो सब निकाल दो उसमें से. ఇంట్లోనే కొంత మట్టి తీసుకోండి, దాంట్లో ఉన్న రాళ్ళు రప్పులు అన్ని కూడా పక్కకి తీసేయండి, నీట్ చేసుకోండి, కొద్దిగా మట్టి పెట్టుకోండి ఇంట్లోనే. जो डायबिटिक पेशेंट्स है वो थोड़ा सा ध्यान से करेंगे, क्योंकि उनके पैरों को कोई भी चोट नहीं लगनी चाहिए. तो वहां से पहले ही निरीक्षण करके वो सब निकाल देना वहां से. కాళ్ళు, డయాబెటిక్ వాళ్ళకి కాళ్ళు దగ్గర ఏమి తాకకూడదు దెబ్బ, కాబట్టి వాళ్ళన్ని జాగ్రత్తగా చూసి ఆ మట్టిని అంతా కూడా క్లీన్ చేసుకొని ఆ మట్టి పైన నడవండి, ఇంట్లోనే తయారు చేసుకోండి మట్టిని. पूरा अर्थ एक मैग्नेटिक फील्ड है, భూమి అంతా ఒక ఆకర్షణ శక్తి. और हमारा शरीर भी एक मैग्नेटिक फील्ड है. దేహం కూడా ఒక ఆకర్షణ, तो जैसे ही हम అయస్కాంత శక్తి. मिट्टी पर चलते हैं, संकल्प करेंगे कि धरती की सारी ऊर्जा मेरे अंदर आ रही है. మట్టిని మనం నడుస్తామో లేకపోతే ఇంట్లో పెట్టుకున్నామో, దానిపై నడుస్తున్నప్పుడు చేయాల్సిన సంకల్పం ఏంటి అంటే, భూమిలో ఉన్న శక్తి అంతా నాలో నిండుతుంది అని అనుభవం చేయాలి. और ये जो हवा घूम रही है उसकी भी ऊर्जा मुझ में समा रही है. నడుస్తున్నప్పుడు గాలిలో ఉంటున్నాం కదా, గాలిలో ఉన్న శక్తి అంతా నాలో నిండుతుంది అని అనుభవం చేయాలి. ये सारा काम मौन में करना है. ఇదంతా మౌనంలోనే చేయాల్సి ఉంటుంది, बातें करते करते नहीं करना है. ముచ్చట్లు పెడుతూ చేయకూడదు ఇవన్నీ. ठीक है, तो इसको कहते हैं ग्राउंडिंग, इसको कहते हैं बेयर फुट वॉकिंग, अर्थिंग. అంటే చెప్పులు లేకుండా నడిచేటువంటి అర్థింగ్ అంటారు అన్నమాట. చెప్పులు లేకుండా నడిచేదాన్ని గ్రౌండింగ్ అంటారు. 24 घंटे हम लोग चप्पल पहनते हैं, जूते पहनते हैं, धरती से हमारा स्पर्श ही खत्म हो चुका है. 24 గంటలు చెప్పులు వేసుకునే తిరుగుతున్నాము, భూమితో మన కనెక్టివిటీయే దూరం అయిపోయింది. तो वो कनेक्टिविटी फिर से एस्टैब्लिश करनी है. ఆ
ఆ కనెక్టివిటీని మళ్ళీ తిరిగి మనము రచించాల్సి ఉంటుంది. आपको थोड़ी सी प्लानिंग करनी पड़ेगी इसके लिए. దీనికోసం మీరు ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. तो ये है जी से ग्राउंडिंग. दूसरा जी है ग्रेटिट्यूड. మూడవ జీ ఏంటి? ఒకటి జీ గ్రౌండింగ్ అయిపోయింది. थैंकफुलनेस. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతా భావము, ధన్యవాదాలు. तो जो ग्रेटिट्यूड है उसमें बहुत पावर है, एनर्जी है. ధన్యవాదాలు ఎప్పుడైతే చెప్తాం కదా దాంట్లో చాలా శక్తి ఉంటుంది. जैसे आप यहाँ आए तो यहाँ पर भी अपने अंदर एक ग्रेटिट्यूड का भाव निर्माण करना है. ఇక్కడ వచ్చారు మీరు, దీనికి సంబంధించి కూడా మీలో కృతజ్ఞతా భావాన్ని జాగృతి చేసుకోవాలి. ऐसे कई लोग होंगे शायद उनको कमरा ठीक से नहीं मिला, पानी ठीक से नहीं आ रहा है, या भोजन पसंद नहीं आ रहा है. ऐसे मन में बहुत सारे कंप्लेंट्स होंगे, ऐसा भी मन में होगा. तो ये जब रहता है ना तो हमारी ऊर्जा कम हो जाती है, नेगेटिविटी. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి రూమ్ సరిగ్గా దొరకలేదనో, భోజనం నచ్చలేదనో, బాత్రూమ్లు అలాగే ఉన్నాయనో, నీళ్ళు ఇలాగ ఉన్నాయనో, రకరకాల ఫిర్యాదులు ఉన్నాయి కదా. ఒకవేళ ఉంటే కనుక మీలో ఉన్న శక్తి అంతా క్షీణించిపోతుంది, చూసుకోండి. సో క్రియేట్ అ థాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కాబట్టి ధన్యవాదాలు అనేటువంటి సంకల్పాన్ని రచించండి. तो सभी स्थिर बैठ जाएंगे फिर से. అందరూ స్థిరంగా కూర్చోండి. और अपने मन में केवल विचार करेंगे कि सबका धन्यवाद. మనసులో ఆలోచనలు చేద్దాము. అందరికీ ధన్యవాదాలు. उन सभी बहनों का धन्यवाद जो हमें यहाँ ले आई. ఆ అక్కలందరికీ ధన్యవాదాలు, ఎవరైతే మనల్ని ఇక్కడ आंखें बंद कर తీసుకొచ్చారో. देंगे और धन्यवाद का भाव जगाएंगे. కళ్ళు మూసుకుంటారు, మనసులో నుంచి ధన్యవాదాల యొక్క భావాన్ని జాగృతి చేస్తారు. इस स्थान में जो भी सेवाधारी है उन सभी का धन्यवाद. ఈ స్థానంలో ఉన్న సేవాదారులందరికీ ధన్యవాదాలు. जो भाई बहनें हमारे लिए भोजन बना रहे उनका धन्यवाद. అన్నయ్యలు అక్కలు మన కోసం భోజనం తయారు చేస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు. जो साफ सफाई करने वाले हैं उन सभी का धन्यवाद. శుచి శుభ్రాలు చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. जो भाई बहनें हमें ज्ञान सुना रहे हैं उनका धन्यवाद. జ్ఞానం వినిపిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. और इस प्रकृति का धन्यवाद. ప్రకృతికి ధన్యవాదాలు. मौन. उस भगवान का धन्यवाद ఆ భగవంతుడికి ధన్యవాదాలు, जो हमें यहाँ ले आया. ఇక్కడికి మనల్ని తీసుకొచ్చారు. मन ग्रेटिट्यूड से भर गया है. మనస్సు ధన్యవాదాలతో నిండి ఉంది. आंखें खोलेंगे. కళ్ళు తెరవండి. तो जितना जितना हम अपने अंदर धन्यवाद का भाव जागृत करेंगे सबके प्रति, मित्रों के प्रति, पति पत्नी के प्रति, बच्चों के प्रति, माँ बाप के प्रति, प्रकृति के प्रति, परमात्मा के प्रति, उतनी हमारी ऊर्जा बढ़ेगी. మనలో ప్రాణశక్తి పెరగాలి అంటే కళ్ళు తెరిచారా? అందరూ కళ్ళు తెరిచి యాక్టివ్గా ఉండండి. మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకి, భార్యాభర్తలకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఎంత ధన్యవాదాలు చెప్తూ ఉంటే మనలో అంత ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. उसके बाद है एम, म से दो बातें. एक है माइंडफुलनेस. మా సరి గ మా అంటే ఎం, మైండ్ఫుల్నెస్. माइंडफुलनेस अर्थात जागरूकता. మైండ్ఫుల్నెస్ అంటే జాగృత అవస్థలో जो ఉండడం. भी आप करेंगे जागृति में करना है. ఏదైతే మీరు చేస్తున్నారో అది జాగృత అవస్థలో ఉండి చెయ్యాలి. जल्दी जल्दी में नहीं करना है. త్వరలో చెయ్యకండి, గబగబగా చేయకండి. पानी पी रहे धीरे धीरे पियो. నీళ్లు తాగుతున్నారా? మెల్లగా ప్రశాంతంగా తాగండి. भोजन कर रहे हैं पूर्ण माइंडफुल ईटिंग. భోంచేస్తున్నప్పుడు కూడా మనసు పెట్టి తినండి, माइंडफुल ड्रिंकिंग. మనసు పెట్టి నీళ్ళు తాగండి, माइंडफुल वॉकिंग. మనసు పెట్టి నడవండి, माइंडफुल टॉकिंग. మనసు పెట్టి మాట్లాడండి. होश में. కాన్షియస్ లో ఉండి, స్పృహలో ఉండి చెయ్యండి ఇదంతా కూడా. जैसे कि दुनिया मुझे देख रही है. ఎలాగా చెయ్యాలి అంటే ప్రపంచమంతా నన్ను చూస్తున్నారేమో అన్నట్లుగా చెయ్యాలి. हम पाप तब करते हैं जब अकेले में होते हैं, बंद कमरे में होते हैं. పాపం ఎప్పుడు చేస్తాము అంటే రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తాం. जब कोई स्टेज पर होता है तो अटेंटिव होता है. స్టేజ్ పై ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాము, అందరూ మనల్ని చూస్తున్నారని అటెంటివ్గా ఉంటాం. तो सोचो कि सारे संसार के लोग मुझे देख रहे हैं. అందుకని అనుభవం చేయండి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు నన్ను చూస్తూనే ఉన్నారు. मेरा हर संकल्प, बोल और कर्म मर्यादा पुरुषोत्तम वाला है. నా యొక్క ప్రతి సంకల్పం, మాట, కర్మ అన్ని కూడా మర్యాద పురుషోత్తం సంబంధించినవి. माइंडफुलनेस. एम फॉर माइंडफुल. ఎం ఫర్ మైండ్ఫుల్నెస్. गार्डन में वॉक कर रहे हो, माइंडफुल. వాక్ చేస్తున్నారు గార్డెన్లో, అది కూడా మనసు పెట్టే చెయ్యండి. जो भी काम कर रहे हो होश में करना है.
ఏదైనా చెయ్యండి, స్పృహలో ఉండి చెయ్యండి. ठीक है. दूसरा है M फॉर मूवमेंट मेडिटेशन. मूवमेंट अर्थात मूवमेंट मेडिटेशन, కదలికల యొక్క మెడిటేషన్, మూమెంట్ మెడిటేషన్. तो वो अभी हम यहाँ करेंगे. रविनेश మనం చేద్దాము. यहाँ पर है. రవినేష్ पहले అనే हम ఉన్నారు, थोड़ा మనకి सा क्लास చేస్తారు. सुन लेंगे, तब तक वो तैयारी करेंगे. तो लास्ट में हम ये मेडिटेशन करेंगे. आ रहे हैं, इधर से आ जाओ पीछे. అయితే అన్నయ్య వస్తున్నారు, మనకు చేయిస్తారు. ఈ तो లోపల इस కొంచెం మనం క్లాస్ मेडिटेशन చేద్దాం. में दो चीजें हैं. एक है थाईची, एक है शिगोंग. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి, తైచి, షిగాన్. थाई ची मतलब ऊर्जा, प्राण शक्ति. चाइनीज शब्द है ची. తైచి అంటే చి అనేటువంటి వర్డ్ ఏదైతుందో చైనా వర్డ్ అన్నమాట. ప్రాణశక్తి అన్నదానికి ఆ పదం చెప్తారు వాళ్ళు. उसी को जापान में की कहा जाता है. దాన్ని జపాన్ వాళ్ళు తి అంటారు, ప్రాణశక్తిని. ठीक है. तो ये इसका एक डांस है जो आप सब करेंगे थोड़ी देर के बाद. మీరందరూ డాన్స్ చేస్తారు, మరి రెడీయా? డాన్స్ చేస్తారా? स्लो रिदमिक मूवमेंट. इट इज कॉल्ड स्लो रिदमिक डांस. तो वो रविनेश भाई थोड़ी देर के बाद कराएंगे. కొద్దిసేపు తర్వాత అన్నయ్య గారు మీకు చేయిస్తారు. అందరూ చేస్తారా డాన్స్? तो M फॉर मूवमेंट. तो ये जो डांस है, इट्स अ वेरी वेरी पावरफुल टेक्निक टू एब्जॉर्ब प्राणा. ఈ డాన్స్ ఏదైతే ఉందో చాలా శక్తివంతమైనటువంటి టెక్నిక్ అన్నమాట. ఇది మొత్తం సృష్టిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని గ్రహించడం కోసం ఈ టెక్నిక్ అన్నమాట. उसके बाद में है पी, प. సరి గ మ ప. प में दो बातें हैं. एक है प्राणिक लिविंग, एक है प्रेयर. పాలో రెండు, ఒకటి ప్రాణిక్ लिविंग, ప్రాణిక్ లివింగ్, प्राणिक जीवन, ప్రాణిక్ జీవితము, ఇంకొకటి प्रेयर, प्रार्थना. ప్రార్థన. तो प्राणिक लिविंग ये अपने आप में एक अलग कॉन्सेप्ट है. ఇది దానికంటూ వేరే కాన్సెప్ట్ కలిగి ఉంది. जब आप प्राण के संपर्क में रहते हैं और प्राण के संपर्क में जीते हैं, ప్రాణ యొక్క సంబంధంలో ఉంటాము, ఆ ప్రాణ శక్తితో మనం జీవిస్తూ और ఉంటాము. यहाँ पर सबसे बड़ा जो परिवर्तन हमको करना होता है वो होता है भोजन का परिवर्तन. ఇక్కడ మనం అన్నిటికంటే చేయాల్సినటువంటి గొప్ప పరివర్తన ఏంటి అంటే భోజనంలో పరివర్తన తీసుకురావాలి. ज्यादा से ज्यादा अपने भोजन में, अपने डाइट में रॉ डाइट, अपक्व आहार इंक्लूड करना है. ఎక్కువలో ఎక్కువ మీ యొక్క డైట్ లో రా పదార్థాలు, जितना जितना फ्रूट्स होंगे, वेजिटेबल होंगे, रॉ फूड होगा, उतनी उतनी प्राण ऊर्जा ज्यादा. సహజ సిద్ధ ప్రకృతి పరంగా లభించినటువంటి పదార్థాలు రా ఉంటాయి కదా, వాటిని అంటే పండ్లు, కూరగాయలు, ఎందుకంటే వాటిలో ప్రాణశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. ये हर एक का व्यक्तिगत डिसीजन है. इट्स अ साइलेंट इंडिविजुअल रिवॉल्यूशन. ఇది సైలెంట్ గా మీకు మీరు వ్యక్తిగతంగా తీసుకురావాల్సినటువంటి విప్లవం, మీకు మీరు చేయాల్సిన పని. तो उसकी थोड़ी सी प्लानिंग करनी है. और यहाँ से जाने के बाद आप जब घर पहुंचेंगे तब इसके बारे में पढ़ना है. और इसके बारे में ये एक नई यात्रा है जो हर एक को चालू करनी है. ఇంటికి వెళ్ళాక దీని మీద స్టడీ చేయండి. కొత్త యాత్ర ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నం చేయండి. हम खुद पिछले 10 साल हो गए, 2014 से अभी तक इस यात्रा में चल रहे हैं. నేను గత 10 సంవత్సరాల నుంచి ఈ యాత్రలోనే ఉన్నాను. సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి और పదార్థాలు. इसका परिणाम ये है कि पिछले 10 साल में कभी भी कोई भी मेडिसिन, टैबलेट, कुछ भी खाने की जरूरत नहीं पड़ी है. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క మెడిసిన్ కానీ టాబ్లెట్ కానీ నాకు వాడాల్సిన అవసరమే రాలేదు. ఎందుకంటే ప్రకృతి పరంగా నేను తీసుకున్నటువంటి పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. तो पूरे शरीर में एक निरंतर ऊर्जा रहती है, शक्ति का మొత్తం अनुभव होते रहता है. శరీరంలో ఒక కొత్త ధనం అనుభవం అవుతూ ఉంటుంది, కొత్త శక్తి ప్రయాణం చేస్తూ ఉంటుంది. तो जब हम प्रकृति के समीप रहते हैं और जो खाते हैं जो प्राकृतिक है, तो शरीर में प्राण ऊर्जा शक्ति रिलीज हो जाती है. ప్రకృతిలో ఉన్నది తీసుకుంటే ప్రకృతిలో అంత ప్రాణశక్తి ఉంది, మనము తీసుకుంటే ఆ ప్రాణశక్తి మనలో వస్తుంది, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. तो इसको ప్రాణశక్తి कहते हैं प्राणिक लिविंग. దీన్నే ప్రాణిక్ లివింగ్, ప్రాణ జీవితం అని చెప్పేసాను, జీవన విధానం. ऊपर माउंट आबू में हम लोगों का एक छोटा ग्रुप है. उसमें इस नवरात्रि में कम से कम बहुत सारे हजारों लोग हैं जो एक साथ मिलकर ये कर रहे हैं. ఇప్పుడు నవరాత్రులు కదా, మేమందరం కూడా మౌంట్ ఆబులో వేళ కొలిది ఈ యొక్క అభ్యాసాన్ని అందరం కలిసి చేస్తున్నాము. ప్రకృతి నుంచి వచ్చినటువంటి సహజ సిద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాం. उसमें अलग अलग ग्रुप्स बनाए हैं. एक ग्रुप है जो एक ही बार कुक्ड फूड लेता है. दूसरा ग्रुप है जो केवल रॉ ले रहा है. तीसरा ग्रुप है ओनली फलाहार. और चौथा ग्रुप है ओनली लिक्विड्स. 4 గ్రూపులు దాంట్లో చేయడం జరిగింది. CRPF. C means cooked once, P
P means pranic, R means raw ones, and raw fully 100%, and F means fruitarian. 4 రకాలుగా దీంట్లో డివైడ్ చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్, సి అంటే వచ్చేసి కుక్డ్ ఫుడ్, ఒకసారి మాత్రం తింటారు, 2 సార్లు పండ్లు. తర్వాత పి అంటే ప్రాణిక్ ఎనర్జీ, బయట నుంచి తీసుకునేది. రా, ఆర్ ఫర్ రా అంటే వచ్చేసి ఆకుకూరలు కూరగాయలు కలిపి పండ్లు కలిపి తినడం. ఎఫ్ అంటే వచ్చేసి కేవలం రోజంతా పండ్లు మాత్రమే తినడం. వేల కొలది మేమందరం కలిసి దీని అభ్యాసం చేస్తున్నాం. तो ये है प्राणिक लिविंग. दूसरा पी है प्रेयर. తర్వాత వచ్చేసి ప్రేయర్. तो हमें सबके लिए प्रार्थना करनी है, इस विश्व के लिए प्रार्थना करनी है. हम जिनके साथ रहते हैं उनके प्रति शुभ भावना, शुभ कामना, जो भी मिले सबका कल्याण हो. అందరి కోసం శుభావన, శుభకామన, కళ్యాణకారి ఆలోచనలు, కలిసిన వాళ్ళందరి కోసము, విశ్వం కోసము మన మనసులో నుంచి ఇవే భావనలు వెలువడుతూ ఉండాలి. निस्वार्थ प्रार्थना. నిస్వార్థ ప్రార్థన వాళ్ళందరి కోసం మనం చేయాలి. ये आप यहाँ सब आए, आपने देखा होगा यहाँ जितने भी लोग सेवा कर रहे हैं कितने निस्वार्थ भाव से सेवा कर रहे हैं. మీరందరూ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఎవరు సేవ చేస్తున్నా కానీ నిస్వార్థ భావంతోనే చేస్తున్నారు వీళ్ళంతా కూడా. మీ వెనక ये लोग ना आपको जानते हैं ना आपके बारे में कुछ पहचानते हैं, परंतु उनका भाव एक ही है कि आप लोग यहाँ आए, आपको सुख मिले. ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా, భోజనము, వసతులు, వాళ్ళ గురించి మీకు తెలుసా, మీ గురించి వాళ్ళకేమైనా తెలుసా? వాళ్ళకు ఒకటే అన్నమాట, వీళ్ళు వచ్చారు అంటే చాలా సుఖాన్ని అనుభవం చేయాలి. ఆ యొక్క నిస్వార్థ భావంతో సేవ చేస్తున్నారు. संसार की हर आत्मा का दुख दूर हो जाए. ఈ ప్రపంచంలోని ప్రతి ఆత్మ దుఃఖం దూరం అయిపోవాలి. संसार में हर एक आत्मा निरोगी हो जाए. ప్రపంచంలో ప్రతి ఆత్మ నిరోగి అయిపోవాలి. सर्वे भवन्तु सुखिनः. సర్వే భవంతు సుఖినః. निरंतर ये प्रार्थना हमारे मन में गूंजती रहे. నిరంతరం ఈ ప్రార్థన మన మనసులో ధ్వని మ్రోగుతూ ఉండాలి. जो हम सृष्टि में भेजेंगे वो वापस हमारे पास आएगा. సృష్టిలోకి పంపింది మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. तो ये हो गया पी. और लास्ट है ध, डी. डी फॉर 2 बातें. एक है डिटॉक्स, सेकंड है डीक्लटरिंग. డీటాక్స్, సరి గా మా ప ద ద అంటే డీటాక్స్ చేసుకోవడం. डिटॉक्स मतलब शुद्धिकरण. శుద్ధీకరణ. और डीक्लटरिंग मतलब जो कचरा है उसको पूरा साफ करना है. डीक्लटर, क्लटर मतलब जो बहुत सारा जमा है एक जगह उसको हटाना. డీక్లటర్ అంటే, క్లటర్ అంటే ఒక చోట మొత్తం జమ అయ్యింది కదా, దాన్ని అంతా పక్కకి తోసేయడం అన్నమాట డీక్లటర్. तो सबसे पहला हम लेंगे डीक्लटर. तो इसमें आता है जो तनाव है, जो स्ट्रेस है, जो टेंशन है, उसका मैनेजमेंट करना. డీక్లటర్లో మనం చేయాల్సింది ఏంటంటే మనకున్న టెన్షను, వ్యాకులత, బాధలు వాటన్నిటిని ఫస్ట్ తొలగించేసేయాలి. మనం हमारे मन में सब कचरा भरा हुआ है, మన మనసులో మొత్తం చెత్త నిండి ఉంది, उसको हमें साफ करना है, దాన్ని క్లీన్ చేయాలి. మనం क्लीन करना है. శుభ్రం చేయాలి. और अभी जो अलग अलग इमोशंस उसमें उमड़ते रहते हैं, कभी घृणा, नफरत, ईर्ष्या, द्वेष, उन सब को रिप्लेस करना है शुभ भावना से, शुभ कामना से, प्रेम से, दया से, इन दिव्य भाव से. అయితే మనలో ఈర్ష్య, ద్వేషము, అసూయ, కోపము, బాధ అన్ని నిండి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం రీప్లేస్ చేయాలి ప్రేమ, శాంతి, సహనం, ఆశీర్వాదాలు, శుభావనతో. तो उसकी विधि है ऐसे आध्यात्मिक स्थानों पर आना. దానికి విధి ఏంటి అంటే ఇలాంటి ఆధ్యాత్మిక స్థానంలోకి రావడం. उसकी विधि है आध्यात्मिक पुस्तकें पढ़ना, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటే అది డీక్లటర్ అవుతూ ఉంటుంది. आध्यात्मिक संगीत सुनना, गीत सुनना, ఆధ్యాత్మిక పాటలు వినాలి, పుస్తకాలు చదవాలి, స్థానాల్లోకి రావాలి. ऐसे लोगों से मिलना जो हायर कॉन्शियसनेस में रहते हैं. మీకంటే కూడా ఉన్నత భావాలు కలిగి ఉన్నటువంటి హైయర్ కాన్షియస్ లో ఉండే వాళ్ళతో మీరు కలుస్తూ ఉండాలి. ఎక్కువ प्रकृति के समीप जाना. ప్రకృతి యొక్క సమీపతలోకి వెళ్తూ ఉండాలి. तो ये सब अलग अलग मेथड्स है जिससे हम शरीर को डीक्लटर करेंगे. और दूसरा बताया डिटॉक्स. तो डिटॉक्स तो तभी होगा जब हम जैसे भोजन के बारे में बताया वैसे फिजिकल डिटॉक्स, मेंटल डिटॉक्स, इमोशनल डिटॉक्स, स्पिरिचुअल डिटॉक्स. तो धीरे धीरे उस अलग अलग तलों पर अपने आप को शुद्ध करना है. మానసికంగా, శారీరకంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా మనల్ని మనము క్లీన్ చేసుకోవాలి. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంది ఈ డీటాక్సిఫికేషన్ కి కూడా. और उसकी जो विधि है वो है पहली विधि भोजन का परिवर्तन. దానికి మొదటి విధి, డీటాక్సిఫికేషన్ కి మొదటి విధి ఏంటి అంటే భోజనంలో మార్పు తీసుకురావడం. तो इसके लिए आपको अगर शुरुआत करनी है तो थोड़ा आपको इसके बारे में स्टडी करना पड़ेगा. దీన్ని మొదలు పెట్టాలి అంటే ముందు మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. अगर हो सके तो कहीं कोई नेचर क्यूर सेंटर होगा, वहां 3 दिन 7 दिन जाके आ जाओ. ఎక్కడ నేచర్ క్యూర్ సెంటర్ ఉంది అంటే తప్పకుండా 3 రోజులు 7 రోజులు అక్కడ వెళ్ళి రండి, మీరు ఉండండి అక్కడ. మీరు तो आपका उसके बारे में ज्ञान बढ़ेगा.
అప్పుడు మీకు దాని మీద జ్ఞానం పెరుగుతుంది. तो ये हो गया डिटॉक्स. इसका हम डिटेल नहीं बताएंगे, समय पूरा हो रहा है. టైం అయిపోతుంది కాబట్టి మొత్తం డీటెయిల్ గా लास्ट చెప్పను. पॉइंट है एन. न ఎన్ में दो बातें हैं. एक है नेचर अर्थात प्रकृति, నేచర్, दूसरा है न्यूरोप्लास्टिसिटी. ఇంకొకటి న్యూరోప్లాస్టిసిటీ. तो नेचर अर्थात प्रकृति के समीप जाना है. ప్రకృతికి సమీపంగా వెళ్ళడం నేచర్. आपके पास जो भी प्रकृति जहाँ पे जैसी भी होगी, झाड़, पेड़, पौधे, बगीचा, झरने, पहाड़, उनके पास जाकर कुछ समय बिताना है. మీకు దరిదాపుల్లో ఎక్కడైనా తోటలు, గార్డెన్స్, సెలయేర్లు, సాగరము, నదులు ఉంటే వాటి దగ్గరికి వెళ్ళండి, ఎక్కువ టైం గడపండి అక్కడ. प्रकृति निर्दोष है और निर्विकार है. ఎందుకంటే ప్రకృతి నిర్దోష ఉంది, నిర్వికార్ ఉంది. जब हम उसके समीप जाते हैं तो प्रकृति के गुण हम में आने लगते हैं. మనం ఎప్పుడైతే ప్రకృతి సమీపంలో వెళ్తామో ఆ రెండు గుణాలు, ఇంకా అనేక గుణాలు మనలో నిండుతూ ఉంటాయి. और लास्ट पॉइंट है 14th पॉइंट, न्यूरोप्लास्टिसिटी. न्यूरोप्लास्टिसिटी अर्थात हमारे ब्रेन में इतनी क्षमता है कि हम नई आदतों को धारण कर सकते हैं. इट इज लाइक प्लास्टिक, यू कैन क्रिएट न्यू ट्रैक्स इन योर ब्रेन. మన బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ అంటే బ్రెయిన్కి సంబంధించింది. మన బ్రెయిన్కి ఎంత శక్తి ఉందంటే కొత్త కొత్త అలవాట్లు అది చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. तो इसमें हम आपको कुछ स्लोगन्स देंगे जो आपको अभी अभी हमारे साथ करने हैं. उसके बाद में डांस होगा. रविनेश भाई सामने आ जाएंगे तब तक. అయితే నేను మీకు స్లోగన్ చెప్తాను, నాతో పాటు మీరు చెప్పాలి. తర్వాత రవినేష్ భాయ్ వచ్చి డాన్స్ చేయిస్తారు మంచిగా. तो हम कुछ स्लोगन्स बताएंगे, जैसा हम करेंगे हमारे साथ आपको करना है. रेडी? నేనేం చెప్తానో అలాగే మీరు చేయాలి నాతో పాటు. రెడీయా మీరు? एवरीवन रेडी? అందరూ రెడీ ఉన్నారా? रेडी? तो हमारे मन में अनंत शक्तियां हैं. जो जो संकल्प हम मन को देंगे, मन उसके अनुसार काम करेगा. మన మనసుకి అనంత శక్తి ఉంది, ఏం చెప్తామో చేయడానికి సిద్ధంగా ఉంది. तो जैसे जैसे हम बोलेंगे और जैसे जैसे करेंगे उसके साथ आपको करना है. ठीक है? నేను ఎలా చెప్తానో ఎలా చేస్తానో దాంతో పాటు మీరు ఎలా చెప్పాలి అలా చేయాలి. आई एम टॉपर. ఐ యామ్ టాపర్. आई एम टॉपर. आई एम टॉपर. ఐ యామ్ టాపర్. जोर से. గట్టిగా. आई एम टॉपर. ఐ యామ్ టాపర్. आई एम टॉपर. ఐ యామ్ టాపర్. आई एम विनर. ఐ యామ్ విన్నర్. आई एम विनर. ఐ యామ్ విన్నర్. आई एम विनर. ఐ యామ్ విన్నర్. आई एम नंबर 1. ఐ యామ్ నెంబర్ 1. I am number 1. ఐ యామ్ నెంబర్ 1. I am number 1. ఐ యామ్ నెంబర్ 1. I am achiever. ఐ యామ్ అచీవర్. 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 I can stretch. ఐ కెన్ స్ట్రెచ్. I can stretch. ఐ కెన్ స్ట్రెచ్. I can stretch. ఐ కెన్ స్ట్రెచ్. I am always confident. ఐ యామ్ ఆల్వేస్ I కాన్ఫిడెంట్. am always confident. ఐ యామ్ ఆల్వేస్ I am కాన్ఫిడెంట్. always confident. ఐ యామ్ ఆల్వేస్ I am కాన్ఫిడెంట్. always confident. ఐ యామ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. I am responsible. ఐ యామ్ రెస్పాన్సిబుల్. I am responsible. ఐ యామ్ రెస్పాన్సిబుల్. I am responsible. ఐ యామ్ రెస్పాన్సిబుల్. I am disciplined. ఐ యామ్ డిసిప్లిన్. I am disciplined. ఐ యామ్ డిసిప్లిన్. I am disciplined. ఐ యామ్ డిసిప్లిన్. I practice, 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 I practice. I remember everything. Everything. I remember Remember everything. everything. सभी खड़े हो जाएंगे. నిలబడండి అందరూ. अभी हम सब थाईची का डांस करेंगे. रविनेश भाई सामने आ जाएंगे. తాయిచి డాన్స్ చేస్తారు ఇప్పుడు అందరూ కూడా. It's a slow rhythmic dance. స్లోగా చేసేటువంటి जैसे dance. जैसे भाई जी करेंगे उनको आपको केवल फॉलो करते जाना है. అన్నయ్య చేస్తున్న దాన్ని ఫాలో చేస్తే और సరిపోతుంది. पूरे थाईची के समय शीर्षों के संगे घुटने थोड़े से मुड़े हुए, स्लाइटली नीज बेंट. కొంచెం మోకాళ్ళు కొద్దిగా వంచి थोड़ा ఉంచండి, दूर दूर हो కొద్దిగా. जाएंगे. కొంచెం దూరం దూరం ఉండేందుకు ప్రయత్నించండి. म्यूजिक रेड लाइट. रिलैक्स. फील द एनर्जी. जस्ट फॉलो द एक्शंस. द एनर्जी बॉल इन माई हैंड. ఎనర్జీ బాల్ నా చేతిలో ఉంది. मेरे दोनों हाथों में ऊर्जा का गोला है. నా రెండు చేతుల్లో ఊర్జా అనేటువంటి గోళా ఉంది. फील द एनर्जी. ఎనర్జీని ఫీల్ అవ్వండి. फील द ची. ప్రాణశక్తిని ఫీల్ అవ్వండి.
half circle, energy circle. The ocean of energy around. I feel the energy. శక్తినంతా నేను అనుభవం చేస్తున్నాను. సముద్రమంతా ప్రాణశక్తిని నేను అనుభవం చేస్తున్నాను. संपूर्ण प्राण ऊर्जा मेरे शरीर में भरती जा रही है. మొత్తం ప్రాణశక్తి నాలో నిండుతూ ఉంది. चक्र खुल रहे हैं, नाड़ियां शुद्ध हो रही है. చక్రాలన్నీ తెరుచుకోబడుతున్నాయి, నాడులన్నీ శుద్ధి అవుతున్నాయి. Angel, ఫరిష్తా, దేవదూతన్, feel the energy. The universe is the ocean of energy. విశ్వమంతా ప్రాణశక్తి యొక్క సాగరం. मेरे अंग अंग में प्राण ऊर्जा भर रही है. నా ప్రతి కణకణములో ప్రాణ ఊర్జ నిండుతుంది, ప్రాణశక్తి నిండుతుంది. The slow rhythmic dance. మెల్లని కదలికలు. जितना धीरे करेंगे उतना ऊर्जा अधिक अनुभव होगी. మెల్లమెల్లగా చేస్తే ప్రాణశక్తిని అంత బాగా అనుభవం చేస్తారు. మెల్లమెల్లగా చేయండి. पूरी सृष्टि की प्राण ऊर्जा मुझ में आ रही है. సృష్టిలో ఉన్న ప్రాణశక్తి అంతా నాలో నిండుతుంది. ऊर्जा की धारा मेरे शरीर से बह रही है. ప్రాణశక్తి యొక్క ధార మొత్తం నా దేహం నుంచి ప్రవహిస్తుంది. मेरे दोनों हाथों में प्राण ऊर्जा. నా రెండు చేతుల్లో ప్రాణశక్తి ఉంది. नमस्कारम. सभी सेल्फ स्टाइल थाईची करेंगे. जिसको जैसा आता है वैसा करेंगे. अभी सेल्फ स्टाइल, जिसको जहां घूमना है घूमेंगे. మీకు ఎలా కావాలంటే అలా नो చేసుకోండి. रूल्स, नो रेगुलेशंस, जस्ट मूव द हैंड्स. మీ చేతుల్ని ఊపండి, మీకు నచ్చినట్లుగా ఊపండి. अगर जगह है तो आगे पीछे घूमेंगे. थाईची वॉक. ప్లేస్ ఉంటే పక్కన నడవండి. फॉरवर्ड वॉक, रिवर्स वॉक. ముందు నడవడం, వెనక నడవడం. फील द एनर्जी. ఎనర్జీని ఫీల్ అవ్వండి. सेल्फ स्टाइल, एक दूसरे को देखना नहीं है. जिसको जैसे करना है वैसा करेंगे. ఎవరికి ఎలా కావాలంటే అలాగే చేసుకోండి. राइट, लेफ्ट, కుడి, ఎడమ, ఎవరిని చూడకండి. మీరు స్లోగా eyes చేయండి. closed या open. ఇది ఎక్సర్సైజ్ కాదు, స్లోగా చేయండి. నాట్యము స్లోగా చేయండి, మెల్లగా చేయండి కదలికలు. ప్రాణశక్తిని అనుభవం చేస్తూ చెయ్యాలి. నచ్చినట్లుగా మీరు చేతులు తిప్పొచ్చు, కాళ్ళు తిప్పొచ్చు. అన్నేం చూసి చేయాలని ఏమీ లేదు. మీకు నచ్చినట్లుగా అనుభవం చేస్తూ ప్రాణశక్తిని ఫీల్ అవ్వండి. एक लास्ट, दोनों हाथ ऊपर कर देंगे.
రెండు చేతులు పైకి చేయండి. eyes closed, కళ్ళు మూయండి. समर्पण भाव, సమర్పణ భావం, उस परमात्मा के प्रति समर्पण, ఆ పరమాత్మని ప్రతి సమర్పణ భావం. आंखें खोलेंगे, सभी अपने स्थान पर बिना आवाज किए मौन में बैठ जाएंगे. కూర్చోండి, శబ్దం చేయకుండా కూర్చోండి. ओम शांति. ఓం శాంతి. जो अकेला हूँ मैं तो भी तो है सुकून, सच भीड़ में भी मुझे है सुकून. छोटी सी लाइफ है, ले लो इसके मजे, ढूंढ लो इसमें तुम हर सुकून. सुकून है ना? पेड़ों की छाँव में सुकून है, मामा के गांव में सुकून है. सुकून है. स्कूल के टिफिन में सुकून है, चटपटी चटनियाँ सुकून है, हंसते हुए गालों में सुकून है, तेरे किट सितारों में सुकून है, झिलमिल सितारों में, उड़ते गुब्बारों में, रंगी फव्वारों में सुकून है. 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 सुकून है ना? है